లేకపోతే దీంట్లో ఉండే కొన్ని రహస్యాలనండి, ఇవన్నీ కూడా ఈ రోజు అంటే ఆధునికంగా మనం ఇప్పుడు మోడర్న్ మేనేజ్మెంట్‌కి వాటికి వీటన్నిటిలో చాలా ఉంది. అంటే నిక్షిప్తమైంది ఉంది. దాన్ని మనం వెలికి తీసి దాన్ని మనకి ఈ రోజు మన వృత్తిపరంగా దీన్ని మనం ఆహ్, ఉపయోగించుకోగలుగుతామని ఒక దృఢ విశ్వాసం ఉంది. అందుకే ఏంటంటే ఇస్రోలో పనిచేసిన డిఫెన్స్ సెంటర్‌లో కూడా ఎన్ని చోట్ల వృత్తిపరమైన ప్రసంగాలు గాని, శిక్షణా కార్యక్రమాలు గాని వీటిని ఆధారంగా చేసుకొని నిర్వహించారు. కాబట్టి ఈరోజు మన కార్యక్రమం కూడా దీనికి ఎంతో నేపథ్యం ఉంది అని చెప్పడానికి ఈ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. అలాగే త్రివేంద్రంలో అంటే వీరు నివాసం త్రివేంద్రంలోను, బెంగుళూరులోను ఉన్నారు. ఎక్కువ శాతం త్రివేంద్రంలోనే ఉన్నారు. అక్కడ ప్రతి ఏడు భారతీయ కవి సమ్మేళనం జరుగుతుంది. అక్కడ సుమారు 3 దశాబ్దాల పాటు పాల్గొన్నారు. తమ వంతు సహాయ సహకారాలు అందించారు. అంటే బయట జరిగే కార్యక్రమాలు కూడా ఒక మేనేజ్మెంట్ క్యాడర్‌లో వీటన్నిటిని తమ వంతు సహకారాలు చేశారు. సహకారాలు అందించడం. ఇంకా తెలుగు సాంస్కృతిక సమితి త్రివేంద్రం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అయితే దీనికొక చిన్న బ్యాక్‌గ్రౌండ్ ఉంది. 5 ఏళ్ల క్రితం మేము వెన్నెల కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు అంటే ఇప్పుడు కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత మామూలుగా మాట్లాడుతుంటే ఇలా భగవద్గీతని మనం డే టు డే మనం ప్రోగ్రామ్ మేనేజ్మెంట్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చని కొన్ని మంచి ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు వారిని చెప్పనిస్తాను, నేను ముందే చెప్పాను మీకు. అయితే చెప్తూ ఏమన్నారంటే, ఒక మంచి ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుందాం మనం. గంట సేపు నేను మేనేజ్మెంట్‌కి ఏ పరంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడతానన్నారు. కానీ అప్పుడు జరగలేదు. ఇప్పుడు ఇలా మరి కోవిడ్ కారణం అనండి, లేకపోతే ఇలాగ మనకి ప్రత్యేక పరిస్థితులు ఏర్పడడం అనండి, మొత్తానికి ఇప్పుడు కుదిరిందనమాట. సో, మేము చాలా సంతోషంగా ఉన్నాను. పర్సనల్ లెవెల్‌లో కూడా ఈ కార్యక్రమం ఇలా రావడానికి, దీన్ని ఒక పరంపరలాగా 3 విడతలుగా మనకి కార్యక్రమం ఉంటుంది. సో, అందరికంటే ఎక్కువగా కూడా నేను కూడా ఎక్సైటెడ్‌గా ఉన్నాను వినడానికి. ఇంకొక విషయం చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చేస్తాను బిందు గారికి. వీరి ప్రసంగాలు మీరు ఎలాగో చూస్తారు, తినబోతు రుచి చెప్పడం అంటారు గానీ, నేను చెప్తాను. ఒక శాంపుల్ ఇవ్వాలి. వీరి ప్రసంగాలు చాలా పకడ్బందీగా ఉంటాయి. అంటే ఆ ప్రొఫెషనల్ ఏదైతే వారి వృత్తిపరంగా ఉందో అదంతా కూడా వీరి ప్రసంగంలో కనిపిస్తుందనమాట. ఆ స్వరస్థాయి అనండి, లేతే స్ఫుటత్వం అనండి, స్పష్టత, సమయస్ఫూర్తి అన్నీ కూడా ఒక ప్రొఫెషనల్ ప్రెజెంటేషన్‌లా ఉంటుందనమాట. అంతా ఏదో అంటే చాలా అసలెక్కడ మనకెంత కావాలో అంత ఇదిగా ఆ కంటెంట్‌ని అందజేయడమే కాకుండా, ఆ చెప్పే అంశంపై ఆయనకు ఒక దృఢ విశ్వాసం ఉంటుందన్నమాట. ఒక కన్విక్షన్ ఉంటుంది. అది మనం విన్నప్పుడు మనలాంటి వారందరికి కూడా చాలా స్ఫూర్తిని కలుగజేస్తుందన్నమాట. సో, అది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో, ఈ పరిచయంతోటి నేను బిందు గారికి మళ్ళీ వెనక్కి మైక్ లేదు కాబట్టి మైక్ ఇస్తున్నాను అనుకుని, బిందు గారు మీరు తీసుకోండి ఇంకా. ధన్యవాదాలు మధు గారు. చాలా బాగా ఇంట్రొడక్షన్ ఇచ్చారండి. యాక్చువల్‌గా మీరు చెప్పింది చాలా నిజం. నేను శాస్త్రి గారిని అంకుల్‌ని అప్రోచ్ అయినప్పుడు ఒక్క వీకెండ్ చేయమని అడిగాను. కానీ ఆయన ఒక్క వీకెండ్‌లో కవర్ చేయలేమమ్మా, చాలా ఉంటుంది చెప్పటానికి అన్నారు. అందుకని ఆయనంతట ఆయనే ముందుకొచ్చి 3 వీకెండ్స్ అని అడిగారనమాట. అది చాలా చాలా సంతోషం మాకు గురువు గారు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్నట్టు ఎంత శోధించిన కొద్దీ సాధనపరమైన ఎన్నో అంశాలు మనకి భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు. ఒక్క మాటలో భగవద్గీతని ఎన్సైక్లోపీడియా ఫర్ ఆల్ డే టు డే కన్సల్టేషన్ అనవచ్చేమో. ఇలాంటి ఎన్నో విషయాలను మనం గురువు గారి దగ్గర నుంచి ఈ రోజు తెలుసుకుందాం. అలాగే గురువు గారు నమస్కారం అండి. శాస్త్రి గారు వినిపిస్తోందా అండి? నమస్కారం అండి. నమస్కారం అమ్మా. చాలా ధన్యవాదాలండి మీరు ఈ సెషన్ జాయిన్ అయ్యి మాకందరికి చెప్పడానికి వచ్చినందుకు. మేము భగవద్గీత అనుకున్నప్పుడు మాకు కొన్ని ప్రశ్నలు వచ్చాయండి జనాల దగ్గర నుంచి. అవి మీకు ఇందాక మనము నిన్న మాట్లాడుకున్నట్టు ముందుగా మీకు చెప్పేస్తాను ఆ ప్రశ్నలు. మీరు మీ ప్రసంగంలో వాటిని ఎక్స్ప్లెనేషన్ ఎలాగ రిలేట్ చేసి ఇస్తే అది మాకు సంతోషం. మొదటి ప్రశ్న ఏంటంటే, భగవద్గీత ద్వారా పిల్లలకి ఎటువంటి విషయాల్లో ప్రయోజనం కలగవచ్చు? అంటే భవిష్యత్తులో వృత్తిపరమైన అభివృద్ధి, మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడం వంటివి. తర్వాత మనందరికీ ఒక హ్యాపీ, హెల్దీ, టెన్షన్ ఫ్రీ లైఫ్ ఆస్పెక్ట్స్ ని ఎలాగ నేర్చుకోవచ్చు భగవద్గీత ప్రిన్సిపల్స్ నుంచి. అది ఇప్పుడు చాలా అవసరం కదా మనకున్న ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. తర్వాత రోజువారీ జీవితంలో మనం భగవద్గీత నుంచి తీసుకున్న ప్రాథమిక సూత్రాలను ఎలా వాడుకోవచ్చు. తర్వాత ఇంకో ప్రశ్న, మధ్య వయసు వారికి అంటే మిడిల్ ఏజ్ పీపుల్ మాలాంటి వాళ్ళందరికీ అనమాట. తర్వాత వృద్ధులకి, సీనియర్ సిటిజన్స్ కి ఉపయోగించే ఇతర విషయాలు ఏమిటి? తర్వాత గృహిణులకు అంటే ప్రతిరోజు చేసే లక్షావధానంలో ఇది మరీ చెప్పాలండి ఈరోజు, ఎందుకంటే మాతృ దినోత్సవం. అందరి తల్లులకి, అందరి స్త్రీమూర్తులకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
అలాంటి దాంట్లో వాళ్ళు చేసే ప్రతిరోజు చేసే అవధానంలో ఎలాంటి విషయాలు ఉపయోగపడతాయి మాకు? ఇవ్వండి ప్రస్తుతానికి వచ్చిన ప్రశ్నలు ఇవి. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే ప్లీజ్ చాట్ విండోలో టైప్ చేయండి. గురువు గారికి మేము పంపించి నెక్స్ట్ సెషన్ లో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. ధన్యవాదాలు. గురువు గారు ఇంకా మీకండి ఇంకా అప్పచేస్తాం. మొదలు పెట్టమంటారా? ఇంకేమైనా మొదలెట్టేయచ్చు. మాట్లాడాల్సిన ఉన్నారా? లేదండి, మొదలెట్టేయచ్చు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. మదర్స్ డే మాతృ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రోజున మీ ముందు ఉండగలిగినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మాతృదేవోభ్యో నమః, పితృదేవోభ్యో నమః, ఆచార్య దేవోభ్యో నమః. చిన్నప్పుడు నాకు మా తల్లిదండ్రులు అమ్మగారు నాన్నగారు నాకు 2 సూత్రాలు నేర్పించారు. ఒక లైన్ ఏమో శ్రీరాముడి గురించి, అదే లైన్ని మనం తిప్పి చదివినట్లయితే శ్రీకృష్ణ అవుతాడనమాట. తం భూసుతాముక్తి ముదారహాసం వందేయతో భవ్య భవం దయాశ్రీహి. తం భూసుతాముక్తి ముదారహాసం వందేయతో భవ్య భవం దయాశ్రీహి. ఇది శ్రీరాముడు. అంటే భూసుత సీతాదేవితో కలిసి ఉండి చిరునవ్వుతోటి అందరికీ కూడాను సుఖ సంతోషాన్ని కలిగించేటువంటి మహానుభావుడు శ్రీరాముడు. అలాగే శ్రీకృష్ణుడు అదే లైన్ని మనం తిప్పి అక్షరాన్ని తిప్పి చదువుకుంటే శ్రీ యాదవం భవ్య భతోయ దేవం సంహారదాముక్తి ముతా సుభూతం. యాదవులందరినీ కూడాను దయతో చూస్తూ వాళ్ళందరికీ కూడాను మంచి చెడ్డని నేర్పించి అందరికీ ముక్తి కలిగించేటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే శ్రీకృష్ణ పరమాత్మ ఈ రోజున మనం భగవద్గీత అనేటువంటి జ్ఞానామృతాన్ని మనకి పంచిపెడుతున్నాడు. మా నాన్నగారి పేరు అమ్మమ్మ గారి పేరు కూడాను సీతారామాంజనేయమ్మ, సీతారామ శాస్త్రి. ఇద్దరి పేరులో సీతారామ అనే పేరు కామన్గా ఉంది. ఆ రోజుల్లో మా చిన్నప్పుడు అంతా కూడాను భార్యాభర్తలకి ఒకే పేరు కనుక కలిసి వచ్చేట్టుగా ఉన్నట్లయితే ఏమన్నా విషజ్వరాలు వచ్చినా, ఈ తేలుకాట్లు, పాము కరిచినా వీటికి మంత్రం కోసం అని చెప్పని మా చిన్నతనంలో చాలామంది మచిలీపట్నంలో బొచ్చపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళిద్దరూ ఏదో విధంగా వాళ్ళకి వచ్చిన మంత్రం వేసేవాళ్ళు. చాలా మటుకు రిలీఫ్ వచ్చేది. ఇప్పుడు ఈ రోజున భార్యాభర్త ఇద్దరిలో కూడా ఒకే పేరు కనుక ఉన్నట్లయితే ఆ శక్తి అనేది భగవంతుడు వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే నేను ఒక 2 విషయాలు ఈ రోజున మదర్స్ డేన మీ అందరితోటి ముచ్చటించుకుని ప్రారంభిస్తాను. మొట్టమొదటిదేమో నా చిన్నతనంలో ఒక 5 సంవత్సరాల వయస్సులో మా ఇంటి దగ్గరలో వెంకటేశ్వర దేవాలయంలో భగవద్గీత పోటీలు అవి పెట్టారు. మా నాన్నగారు నన్ను భక్తి యోగం ప్రాక్టీస్ చేసి 20 శ్లోకాలు అప్పచెప్పాలన్నమాట. సరే అని చెప్పి నేను ఆనందంగా సంకలు కొట్టుకున్నాను. 20 శ్లోకాలు చదివేసుకున్నాను. ఆ రోజున ప్రోగ్రాం రోజున దేవాలయంలో మా నాన్నగారు అందరి పిల్లల పేర్లు రాసుకుంటున్నారు. పాపం పోటీలో పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేర్లు. నేను మాత్రం నేను పేరు ఇవ్వకుండా మిగిలిన పిల్లలతో కలిసి సంకలేసుకుంటూ గంతులు కొట్టుకుంటూ ఆడుకుంటూ టైం గడిపేశాను. నా పేరు ఇవ్వలేదు. ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత అందరూ పాడేశారు. నేను పాడడం కుదరలేదు. నా పేరు ఎవరు పిలవలేదు. సరే ఇప్పుడు 5 ఏళ్ల వయస్సు, అటు ఇటు ఏ కాని వయసు అనమాట. అరుపులు, కేకలు, ఏడుపులు, పిడపలు మొదలుపెట్టాను. అప్పుడు ఆ గుళ్ళో ఉన్న ఆచార్య గారు పిలిచి, నాయన నువ్వు ఏడవకు, నువ్వు ఒక శ్లోకం చెప్పు చాలన్నారు. నేను ఒక శ్లోకం చెప్తాను, అన్ని శ్లోకాలు చెప్తానని చెప్పి మళ్ళీ ఏడుపు మొదలుపెట్టాను. నాయన నువ్వు 2 చెప్పొద్దు, నాకు ఇంచుమించు అక్కడ వాళ్ళంతా కూడా దండం పెట్టింద పని చేసి నువ్వు పోనీ మొదటి శ్లోకం చివరి శ్లోకం చెప్పు చాలే, నీకు గిఫ్ట్ ఇచ్చేస్తామన్నారు. సరే మొదటి శ్లోకం 2వ శ్లోకం చెప్పేసి వాళ్ళు ఇచ్చిన భగవద్గీత పుచ్చుకొని ఆనందంగా ఇంటికి చేరాను. ఇది ఒక చిన్న సంఘటన. రెండోది, మా ఇంట్లో నాకు ఒక అన్న, అక్క, ఓ చెల్లెలు, తమ్ముడు, మా 5 పిల్లల బ్యాచ్ గ్యాంగ్ అందరూ కూడా ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ లాగా 2 years గ్యాప్ అనమాట. 1, 3, 5, 7, 9. నేను మధ్యవాడిని. నేను 5 ఏళ్ల వయసు. మా అమ్మగారు ఏదో ప్రోగ్రామ్కి ఏదో పెళ్లికి వెళ్ళాలని చెప్పి మా కుటుంబం అంతా రెడీ అవుతున్నారు. నాకంటే చిన్నవాళ్ళు, 1 సంవత్సరం 3 సంవత్సరాల వాళ్ళు.
నాకంటే పెద్దవాళ్ళు 7-9 సంవత్సరాల వయసు వాళ్ళు. పాపం మా అమ్మ ఏమో అందరికీ అన్నం వండాలి. ఆ రోజున పంపులు, ట్యాప్లు అవి ఏం లేవు. నూతి దగ్గర పెద్ద ఇంత కుండలాంటి గిన్నె లోపల బియ్యం పోసి బియ్యాన్ని చేత్తో కడుగుదామని చెప్పని, చేత్తో పిసుకుదామని చెప్పని బియ్యాన్ని పిసినప్పుడు దాని లోపల ఒక నల్ల తేలు. ఆ నల్ల తేలుని గట్టిగా చేత్తో పిడిచేపటికి పాపం మా అమ్మని మదర్ని తన కొండెతోటి, డెక్కలతోటి ఎట్లా పీకాలో అట్లా పీకేసేసింది. ఆ బాధకి ఆవిడ తట్టుకోలేక నేల మీద పడి కింద పడి పొర్లిపోయి ఆ ఏడుపు తట్టుకోలేక ఏడుపు మొదలుపెట్టింది. అందరూ స్టాక్ అయిపోయినారు. నేను మధ్యలో నాకేం చదువుకు నేను ఏడుపు మొదలుపెట్టాను. నా ఏడుపు చూసేటప్పటికి మా నాన్నగారికి కోపం వచ్చి నన్ను బాగా వీపు మీద నాకు బాగా తగిలించారు. నేను ఇంకా ఏడుపు స్థాయి పెరిగిపోయింది. అప్పుడు మా అమ్మగారు నా ఏడుపు చూసి తన ఏడుపు ఆపేసుకుని అంత బాధని దిగమింగి నన్ను దగ్గరికి తీసుకుని ఆ గిన్నెను లోపలికి ఇంటికి తీసుకొచ్చి వంటలో వంట చేయాలి, వంట చేసి అందరూ తినేసి వెంటనే పెళ్లికి బయలుదేరాలి అని చెప్పిన పాపం ఎట్లా ఊర్చుకుందో ఏమిటో చేసుకుని నన్ను దగ్గర చూసి మా నాన్నగారి మీద 2 కేకలు అరుపులు కానిచ్చేసి తను వంట పనిలో పడిపోయి అంత బాధని ఓర్చుకుంటూ పని చేసుకుంది. నాన్నగారు ఏం చేస్తారంటే చెయ్యంతా బాగా ఇదైపోయింది. ఓ డాక్టర్ గారిని పిలిపించి ఆ డాక్టర్ గారు ఏమో 1 ఇంజక్షన్ చాలు 2 ఇంజక్షన్లు అన్నారు. ఓ పక్కనేమో తేలు, కొండె, డెక్కలు, ఈ బాధ ఓర్చుకోవాలి. ఆ బాధ కంటే నా ఏడుపు, మా నాన్నగారు నన్ను కొట్టిన బాధ ఆవిడకి బాగా ఎక్కువ బాధ అనిపించింది. పాపం పిచ్చి తల్లి. వెంటనే డాక్టర్ గారు కొంచెం 2 ఇంజక్షన్లు తట్టుకుని వంట చేసి అందరూ అన్నాలు తిందాక మళ్ళీ అందరిని తీసుకుని, ఎవరికి వాళ్ళు అన్నం తినే బ్యాచ్ కాదు మాది, వాళ్ళకి అన్నాలు మళ్ళీ చేతిలో పెట్టి తినిపించాలి. తినిపించి ఆ పెళ్లికి వెళ్ళే హడావిడి ఈ విధంగా జరిగింది. ఇది మాతృ హృదయము. అంతటి బాధని తండ్రి కొడుకుని కొట్టాడు అని చెప్పి చూసి అది ఓర్చుకుని పాపం తన బాధని మర్చిపోయి ఆ పెళ్లికి వెళ్ళే హడావిడిలో ఈ ఇంజక్షన్లు బాధలు పడుతూ, తేలు బాధలు పడుతూ మొత్తానికి చేసుకుంటూ వచ్చి ఆ విధంగా జరిగింది. ఇది మదర్స్ డేన ఈ రోజున 2 కూడా తలుచుకుని అందరికీ కూడా నమస్కారం చేస్తూ, తల్లిదండ్రులకు దండం పెట్టి నమస్కారం చేస్తూ మొదలు పెడుతున్నాను. ముఖ్యంగా గీతా మహత్యం, భగవద్గీత అంతటినీ కూడాను సంక్షిప్తంగా వివరించాలి అన్నట్లయితే, మొట్టమొదటిగా సాక్షాత్తు విష్ణుమూర్తి ఫస్ట్ టైం సూర్యదేవుడికి ఉపదేశించాడు. సూర్యుడి నుంచి అది మనువుకి, మనువు నుంచి ఇక్ష్వాకుకి, ఆ ఇక్ష్వాకు నుంచి తర్వాత తరాల వాళ్ళకి వచ్చేసేసింది. ఆ తర్వాత అంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది. దాన్ని ఎవరు గుర్తు తెచ్చుకున్న వాళ్ళు కానీ, ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళు కానీ లేరు. కానీ భారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి భగవద్గీత సెకండ్ ట్రాన్స్మిషన్. రెండోది, మనం శ్రీకృష్ణుడిని హృషికేశుడు అని చెప్పి అంటాం. అంటే ఒక అవయవాలన్నిటినీ కూడాను కంట్రోల్ చేయగలిగినటువంటి మనిషి శ్రీకృష్ణుడు. ఈ విధంగా సేనల్లో ఉన్నటువంటి బెటాలియన్స్ అందరినీ కూడాను వాళ్ళందరినీ నిశ్చేదులు చేసి భగవద్గీతని శ్రీకృష్ణుడికి ఉపదేశించాడు. ఇందులో మనకి 18 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 18 అధ్యాయాల్ని 3 భాగాల కింద విడమరుస్తారు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము. ఈ 3 షట్కాల్లో ఒక్కొక్క దాంట్లో 6 అధ్యాయాలు, మొత్తం 3 6 18 అధ్యాయాలు ఉన్నాయన్నమాట. మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ కూడా సింపుల్గా ఇప్పుడే ఒక జవాబు చెప్పచ్చు. మనకి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా జీవితంలో తెలియాలి అన్నట్లయితే, సక్సెస్ ఈజ్ అ టోటల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇంటెగ్రేషన్ ఆఫ్ ఆల్ ద 3. కర్మ, భక్తి, జ్ఞానము, ఈ 3 కనుక కలిసి ఉన్నట్లయితే సక్సెస్ అంటాం. 3 ఏ ఒక్కటి మిస్ అయినా, 1 మిస్ అవ్వచ్చు, 2 మిస్ అవ్వచ్చు, 3 మిస్ అయినా ఫెయిల్యూర్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కాబట్టి ఈ 18 చాప్టర్స్లో కూడాను కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము, 3 షట్కాలు కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రోజున మనం మొదటి షట్కం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మనం కర్మ షట్కంని మనం విడమర్చి తెలుసుకుంటున్నాం అన్నమాట. ఇందులో ఒక చిన్న కులు ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ 18 అధ్యాయాలు కూడాను శ్రీ అర్జునుడికి ఉపదేశించినా కూడా
పరమాత్మకి సాటిస్ఫాక్షన్ రాల, తృప్తి లేదు. ఎందుకనంటే నేను భగవద్గీతలో అందరికీ కూడాను అహంకారాన్ని విడిచిపెట్టండి, ఈగోని విడిచిపెట్టండి అని చెప్పి నేను చెప్పడం జరుగుతోంది. కానీ ప్రతి చోట నేను గొప్పవాడిని, నన్ను భజించండి అని చెప్పి నేను చెప్పుకోవడం అనేది నేను చెప్పే ప్రిన్సిపల్కి ఎగెనిస్ట్గా ఉన్నది. దీంట్లో పర్ఫెక్షన్ లేదు. నేను గురువుగా పర్ఫెక్షన్ నేను ఎగ్జిబిట్ చేయలేకపోయినా, నేను అర్జునుడు శిష్యుడిగా పర్ఫెక్ట్గా ఎగ్జిబిట్ చేయలేకపోతున్నాడు. కనుక తన దృష్టిలో పర్ఫెక్షన్ ఉన్నటువంటి గురువు భీష్మాచార్యుడు, పర్ఫెక్షన్ ఉన్నటువంటి శిష్యుడు ధర్మరాజు. వాళ్ళిద్దరినీ కూడాను భారత యుద్ధం అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సంతోషంగా భీష్మాచార్యుడిని, నువ్వు విష్ణు సహస్రనామం రూపంలో నువ్వు ధర్మరాజుకి ఈ తత్వాన్నంతని కూడా బోధించు అని చెప్పని అడిగితే, భీష్మాచార్యులు గారు చాలా గౌరవంగా, శ్రీకృష్ణ పరమాత్మ నీకు తెలియనిదే ఉంది, నువ్వే గీత అంతా కూడా అర్జునుడికి బోధించావు, నీకంటే నేను గొప్పగా చెప్పగలనా, నిన్ను మించిన వాళ్ళు ఎవరున్నారు, నాకు అది ఒక శక్తి లేదు, జ్ఞాపక శక్తి నశించింది అని చెప్పని ఎంతో వినయంగా జవాబిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నీకు లేనిదల్లా రెండు, ఒకటి జ్ఞాపక శక్తి లేదంటున్నావు, రెండు శక్తి లేదంటున్నావు, ఈ రెండు నేను నీకు ఇస్తాను, ఈ రెండు చేతిలో పుచ్చుకుని నువ్వు ధర్మరాజుకు నువ్వు తత్వాన్ని బోధించు, ఇంకా ఎదురు మాట్లాడు అని చెప్పి అంటాడు అనమాట. ఇప్పుడు ధర్మరాజుకి నన్ను భీష్మాచార్యులకి వచ్చినటువంటి విష్ణు సహస్రనామంలో ఉన్నటువంటి నామాలన్నీ కూడాను, ఆ శ్లోకాలన్నీ కూడాను ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. విష్ణుమూర్తి ఒక్కొక్క నామం కూడాను అది ఒక టెస్ట్ చేసి ప్రూవ్ చేసి ఎస్టాబ్లిష్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్ ఇచ్చినటువంటి నామం అన్నమాట. గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్ర గదాధర విశ్వం విష్ణు వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు. ప్రతి పాదం వెనకాల ఒక క్వాలిటీ అష్యూరెన్స్ స్టాంప్ అనేది ఉన్నది. అంటే భగవంతుడు ఆ విధంగా తన అవుట్పుట్ని చూపించాడు. ఇది గీత యొక్క మహత్యాన్ని, గీత మహత్యాన్ని శ్రీకృష్ణుడు సంతృప్తి చెందక భీష్మాచార్యుని కోరి అడిగి విష్ణు సహస్రనామం రూపంలో ధర్మరాజుకి చెప్పించడము. ధర్మరాజు పర్ఫెక్ట్ శిష్యుడు, సరైన ప్రశ్నలు వేస్తాడు, సరైనటువంటి జవాబులు భీష్మాచార్యులు గారు చెప్తారు అన్న ఉద్దేశంతో గీత ఫాలోడ్ బై విష్ణు సహస్రనామం. ఇది మనకి భారతీయులందరూ కూడా గర్వించదగినటువంటి ఫిలసాఫికల్ కంటెంట్. మొట్టమొదటిగా మనం అర్జున విషాద యోగంలోకి ప్రారంభిస్తున్నాం. అర్జునుడు విషాద యోగం వచ్చినప్పుడు ఇదంతా కూడా భగవద్గీత రిపోర్టెడ్ స్పీచ్. సంజయుడు ధృతరాష్ట్రుడు దగ్గర సంజయుడు కూర్చుని, ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ధర్మక్షేత్రంలో యుద్ధక్షేత్రంలో ఏం జరుగుతోంది సంజయ, నాకు నువ్వు చూసి నాకు విడమర్చి చెప్పు, వివరించి చెప్పు అని చెప్పి మొట్టమొదటి శ్లోకంతో ప్రారంభమవుతుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయుడికి వేదవ్యాస మహర్షి ఒక దివ్య దృష్టిని ప్రసాదించాడు. నువ్వు చూస్తూ గమనిస్తూ నువ్వు ధృతరాష్ట్ర మహారాజుకి అక్కడ జరిగే సన్నివేశాన్ని కూడా వివరించి చెప్పు అని చెప్పనేసి దివ్య దృష్టిని సంజయుడికి వేదవ్యాసుడు ప్రసాదించడం ద్వారా సంజయుడు అవన్నీ చూస్తూ శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు అని చెప్పి తాను విని అర్థం చేసుకుని ధృతరాష్ట్ర మహారాజుకి వివరించినట్లుగా ఈ రెండవ భగవద్గీత ట్రాన్స్మిషన్ అనేది ఒక రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్ని మన డాక్టర్ అబ్దుల్ కలాం గారు బాగా ఆకళింపు చేసుకున్నారు. ఆకళింపు చేసుకుని ఆయన వర్క్ చేసినట్టు అన్ని ప్రాజెక్ట్స్లోనూ ప్రోగ్రామ్స్లోనూ కూడాను మనకి పర్ఫెక్షన్ మెచ్యూరిటీ కావాలి అన్నట్లయితే యాక్టివ్ వాయిస్ కాదు, పాసివ్ వాయిస్ అన్నది మనకి రెస్పెక్ట్ అనేది ఇస్తుంది అని చెప్పనేసి ఆయన రాసిన రిపోర్ట్లన్నీ పాసివ్ వాయిస్, డిస్కషన్స్ మీటింగ్స్ సెటర్స్ అంతా పాసివ్ వాయిసే. మాలాంటి వాళ్ళని కూడా ఆయన గైడ్ చేయడం కూడాను more and more you try to develop your narrations in the passive voice so that it enhances your reflections and your capabilities and skills. Passive voice ఈ రిపోర్టెడ్ స్పీచ్ అన్నటువంటిది ఆ విధంగా మనకు చిన్న ఇన్పుట్ని ఈ రోజున ఉన్నటువంటి వారికి భావితరానికి ఉపయోగపడుతుంది. మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి.
మొట్టమొదట అర్జునుడు శ్రీకృష్ణుని నువ్వు రథాన్నంతా కూడా 2 యుద్ధ క్షోణీల మధ్యకి తీసుకువెళ్ళు, చూసిన తర్వాత దాన్ని మాట్లాడదామని చెప్పనేసి అర్జునుడి కోరిక మీదకి శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్యలో నిలబెట్టడం జరుగుతుంది. జరిగినప్పుడు మొట్టమొదట దుర్యోధనుడు పాండవ సేన 7 బెటాలియన్స్ ఉంటాయి, కౌరవ సేనలో 11 బెటాలియన్స్, మొత్తం 18 బెటాలియన్స్ టోటల్. మనకి సినిమా స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి కొంతమంది ఎఫిషియెంట్ డైరెక్టర్స్ ముందే క్లైమాక్స్ చక్కగా నీట్గా బిల్డప్ చేసుకుంటూ వస్తారు. అదేవిధంగా మొట్టమొదటి అధ్యాయంలోనే దుర్యోధనుడు ఈ 7 అక్షౌహిణులు ఉన్నటువంటి పాండవ సేనను చూస్తూనే దుర్యోధనుడు గుండె జారిపోతుంది. అంటే మొట్టమొదటి అధర్మం వైపు ఉన్నటువంటి ఫెయిల్యూర్ దుర్యోధనుడి యొక్క మాటలతో మనకి అవగతం అయిపోతుంది. దుర్యోధనుడు తన గురువుగారైన ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళిపోయి, గురువుగారు చూడండి పాండవ సేన ఎంత గొప్పగా ఉన్నదో అని చెప్పని వర్ణిస్తూ చాలా భయభీతికి లోనట్టుగా డైలాగులు చెప్తాడనమాట. పాండవుల సైన్యం పక్షంలో పాండవులు ఊదినటువంటి శంఖాలు, శ్రీకృష్ణుడైతే పంచజన్యం, దేవదత్తం అనేటువంటి శంఖాన్నేమో అర్జునుడు, భీముడేమో పౌండ్రకం అనేటువంటి శంఖాన్ని, అనంత విజయమేమో ధర్మరాజు, సుఘోషము మణిపుష్పకము అని చెప్పని నకుల సహదేవులు, వీళ్ళు ఊదినటువంటి శంఖాల ధ్వని ఎట్లా ఉన్నది అంటే అటుపక్కన 11 అక్షౌహిణుల సేనలో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల యొక్క గుండెలు దిగజారిపోయేటట్టు, భయభీతులు అయ్యేటట్టుగాను కనిపిస్తుంది. పాండవ సేనలో వీళ్ళు చేసినటువంటి జయజయధ్వానాలన్నీ కూడా ఎంతో రెగ్యులర్గా, డిసిప్లిన్డ్గా, క్రమశిక్షణతో ఉన్నట్టుగాను, విజయ సూచకంగా ఉన్నట్లుగాను కనిపిస్తూ దుర్యోధనుడు వైపు ఉన్న కౌరవ సేన అంతా కూడా అవగతం కాకుండా, అర్థం కాకుండా అస్తవ్యస్తం అవుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అంటే స్టార్టింగ్ పాయింట్లోనే మనకి ఏ విధంగా అయితే సినిమాలో స్టార్టింగ్ ఒక ఎఫిషియెంట్ డైరెక్టర్ చూపిస్తారో ఆ విధంగా ఇది మనకి మొదటి సీన్లోనే మనకు కనిపిస్తుంది. రెండో ముఖ్యమైన విషయం, భగవద్గీత అంతా కూడా స్క్రిప్ట్ అంతా కూడా తీసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ వర్డ్ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని చెప్పి ఏదైతే మనకి ధృతరాష్ట్ర మహారాజు మాట్లాడాడో, చివరి శ్లోకం సంజయుడు యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీవియో భూతిర్ధువా నీతిర్మతిర్మమ్మ, ఆ మొదటి అక్షరాన్ని రెండో అక్షరాన్ని మనం కనుక లింకప్ చేసుకున్నట్టయితే ధర్మం అనే మాట మనకు బయటపడుతుంది. అంటే ది డిజైన్ ఆఫ్ భగవద్గీత ఈజ్ టోటల్లీ ఎంట్రాప్డ్ విత్ ఇన్ ద వర్డ్ కాల్డ్ ధర్మం. మరి ఈ ధర్మం అని చెప్పనేది అనేక రకాలుగా దీన్ని మన ధర్మాన్ని వాడుకోవచ్చు, చూసుకోవచ్చు. ధర్మం అంటే ఒకటి మనం డ్యూటీ అనుకుంటాం, డ్యూటీ బౌండెడ్నెస్ అనుకుంటాం. మనకి శ్రీకృష్ణ పరమాత్మ యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడైతే ధర్మానికి ఆటంకం కలుగుతుందో అప్పుడప్పుడు నేను అవతారిస్తున్నాను. ఇక్కడ దీంట్లో మీరు దశావతారాలు చూస్తారు. అంటే నేను ఎత్తే అవతారం ధర్మం అవ్వచ్చు. మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు, రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి బాబు అని అడుగుతారు. మన చేతిలో ఉంటే రూపాయి కాయనో 10 రూపాయల నోటో, లేదా ఇక్కడ అమెరికాలో డాలర్ నోటో, $10 నోటో మనం వేస్తాం. అది ధర్మం అవుతుంది. ఆఫరింగ్ ఇస్ ధర్మం, అవతారం ఇస్ ధర్మం, డ్యూటీ ఇస్ ధర్మం. మనకి భారతంలో విరాట పర్వంలో కీచకుడు సోదరు సుదేష్ణ ఒక సంవాదం జరుగుతుంది. కీచకుడేమో సుదేష్ణని ఉద్దేశించి, ఈరోజు మీరు నర్తనశాల సినిమా అంటే తొందరకి తెలియగా అర్థమవుతుంది. నర్తనశాల సినిమాలో కీచకుడు చెల్లెల్ని డబాయిస్తాడు. నువ్వు ఈ రోజున సైరంధ్రిని నా మందిరానికి సూర్యాస్తమిలో పంపించకపోతే ఈ రోజు సాయంత్రం విరాట నగరాన్ని నేను మట్టిపాలు చేస్తానంట. సుదేష్ణాదేవి చాలా భయపడి మంచి గొంతుతోటి ఆమె పతివ్రత, ఇక్కడ నేను నియోగించిన రోజునే పరపురుషుల మందిరానికి పంపించని చెప్పి మాట ఇచ్చాను, ఇలా నువ్వు మాట్లాడడం ధర్మం కాదు అంటే న్యాయం కాదు. అంటే ధర్మం అనేవాడిని న్యాయం కింద తీసుకోవచ్చు. ఇంకొక చిన్న రహస్యం చెప్తాను. అబ్దుల్ కలాం గారు మేము ట్రివాండ్రంలో పనిచేసినప్పుడు, నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు 1972 టైంలో ట్రివాండ్రం సిటీలో
ఇంద్రభవన్ అనే లాడ్జ్లో మేము పక్కపక్క రూమ్స్లో ఉండేవాళ్ళం. ఆయన తమిళు, నేను తెలుగు. ఆయనకి నాకు చాలా ఏజ్ గ్యాప్ చాలా ఉన్నది. ఆయన రాత్రి 10:30 దాటిన తర్వాత ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఒక రోజున మా ఇద్దరి కాన్వర్జేషన్ 12 దాకా నడిచింది. ఆ రోజు నేను చేతులు జోడించి నాకు చిన్న మాట అడిగాను. మీరు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు కంప్రెస్డ్ షెడ్యూల్స్ చేస్తున్నారు కదా, దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్ క్లూ ఏమిటి, ఒక్కసారి నాకు కొంచెం ధర్మ సూక్ష్మం ఇండైరెక్ట్గా అడిగాను. అంటే ఆయన నవ్వుతూ చిన్న మాట అన్నారు. యు నో వేదాస్, సామవేదం, డిడ్ యూ హర్ అబౌట్ ఇట్? వాట్ ఇస్ ద గ్రేటెస్ట్ సెంటెన్స్ ఆఫ్ దట్ సామవేదం అంటే నాకు తెలియదు, ఐ డోంట్ నో అని చెప్పారు. సామవేదంస్ గ్రేటెస్ట్ సెంటెన్స్ ఈజ్ తత్వమసి. ఆయన చాలా సింపుల్ ఇంగ్లీష్, చాలా జాగ్రత్తగా పాసివ్ వాయిస్లో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. తత్వమసి, యూ పికప్ దట్, యూ లెర్న్ దట్, దట్ వి యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ధర్మ సూక్ష్మం. ధర్మ సూక్ష్మం అనేది ఆ రోజు నేను అడిగాను కనుక ఈరోజు నాకు గుర్తొచ్చి మళ్ళీ నేను చెప్పగలుగుతున్నాను. ఒక క్లూ. క్రిటికల్ టైమ్స్, క్రైసిస్, వెనెవర్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్, యూ నీడ్ టు ఎగ్జిబిట్ ఏ ధర్మ సూక్ష్మం. అది తత్వమసి అనే రూపంలో. అంటే ఇంకొకరిని బ్లేమ్ చేయకూడదు. ఒక ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అందరినీ కూడాను క్లబప్ చేసుకుంటూ వెళ్ళాలి. సమశత్రౌచ మిత్రేచ తథా మానవ మానయో. శత్రువునైనా మిత్రువునైనా అందరినీ ఒకలాగా చూసుకోవాలి. ఎవరిని మనం డిస్కార్డ్ చేయకూడదు. ఈ రోజున కరోనా ఇంత ర్యాపిడ్గా స్ప్రెడ్ అవ్వడానికి కారణం తత్వమసి, సామవేదం, విజ్డమ్ ఈజ్ అబ్సెంట్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్ట్. దాన్ని ఇంప్లిమెంట్ చేసినట్లయితే విల్ బి ఏబుల్ టు మార్చ్ ఫార్వర్డ్. ఇది ధర్మ సూక్ష్మం చెప్పాను. నెక్స్ట్ మనం మొదటి అధ్యాయంలో ఇంకా కొంచెం ముందు కనుక వెళ్ళినట్లయితే 2 అక్షౌహిణుల ముందు రథాన్ని నిలిపిన తర్వాత అర్జునుడు గుండె జారిపోతుంది. గాంధీవం షేక్ అయిపోతుంది. దాన్ని కింద పడేస్తాడు. అర్జునుడేమో రథంలో సత్యగీల పడిపోయి కూలపడిపోయి శ్రీకృష్ణుని చూసి రకరకాలుగా తన యొక్క భయాన్ని, భీతిని వెళ్ళగొక్కుతాడు. అటువైపు సైన్యంలో నాకు తెలిసిన వాళ్ళు, తండ్రులు, తాతలు, మేనమామలు అందరూ కూడా ఉన్నారు, సోదరులు ఉన్నారు. వీళ్ళందరినీ నేను చంపి ఈ రాజ్యాన్ని భోగించడం అవసరమా? నేను చేయలేని పని, నా వల్ల కాదు అని చెప్పనేసి చెప్పాడు అనమాట. సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయొచ్చుట అని చెప్పని అడిగి చూసిన తర్వాత నా చేతిలోంచి గాంధీవం జారిపోతుంది, నేను యుద్ధం చేయలేను, అశక్తుడిని అని చెప్పని బలహీనతని ప్రదర్శిస్తాడు అర్జునుడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. నాకు రాజ్యము వద్దు, రాజ్య సుఖము వద్దు, బతుకుంటే బలుసుగా తింటాను అని చెప్పనేసి యుద్ధం జరిగితే అందరూ కూడా అనాథలవుతారు. మా భర్తలు కనుక పోయినట్లయితే ఆడవాళ్ళంతా విధవులవుతారు. వాళ్ళ సంతానం అంతా కూడా ఈతి బాధలు పడతారు. కులం, వర్ణం సంకరం అవుతుంది. పిండోదక క్రియలన్నీ కూడాను నాశనం అవుతాయి అని చెప్పిన ఒక యుద్ధం యొక్క ఇంప్లికేషన్స్ అన్నీ కూడాను విడంబర్చి ఒకటి తర్వాత ఒకటి అన్నీ చెప్పుకుంటూ వస్తాడనమాట. శ్రీకృష్ణ పరమాత్మ నవ్వుతూ జాగ్రత్తగా అన్ని వింటూ ఉంటాడు. అంటే ఒక అర్జునుడు మాట్లాడే మాటని అమాయకంగా ఉన్నాయని చెప్పి విని చిరునవ్వుతోటి వింటూ ఉండి, సరే నువ్వు చెప్పేవన్నీ చెప్పు, నేను జాగ్రత్తగా వింటాను అని చెప్పని జాగ్రత్తగా అన్ని వింటాడు. చివరికి సంజయుడు ఈ అధ్యాయం చివరిలో ధృతరాష్ట్ర మహారాజుకి ఏవముక్తార్జున సంఖ్యే రథోపస్థ ఉపాసవిత్ విసృజ్య సచరం చాపం శోక వింశగ్ని మానస. అర్జునుడు హెల్ప్లెస్ కండిషన్లో రథంలో కూలబడిపోయినాడు అని చెప్పనేసి ధృతరాష్ట్ర మహారాజుకి సంజయుడు వివరించడం జరుగుతుంది. ఈ మొదటి అధ్యాయంలోనే శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఒక చిన్న సందేశాన్ని ఇవ్వడం జరుగుతోంది. ఎవరికైనా మనం అడిగినప్పుడే సలహా చెప్పాలి. అడగకుండా సలహా అనేది ఎప్పుడు కూడా చెప్పకూడదు, చెప్పిందని విలువ ఉండదు. ఇంతకుముందు కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఎన్నోసార్లు చాలా సంతోషంగా, ఆనందంగా అక్కడెక్కడ గడుపుతూ తిరిగారు. తిరిగినప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఆ భగవద్గీత ఉపదేశించకుండా
యుద్ధం సమయంలో అటువైపు ఇటువైపు సరిగ్గా యుద్ధం స్టార్ట్ చేసే టైంలో ఋషికేశుడుగా అందరు సేనల యొక్క అవయవాలన్నీ స్తంభింపజేసి అర్జునుడికి ఇప్పుడు భగవద్గీత యొక్క ఉపదేశాన్ని ప్రారంభిస్తున్నారు. అడిగినప్పుడే మనం ఎవరికైనా కూడాను సలహా చెప్పాలి, లేనప్పుడు చెప్పకూడదు. Advice only when it is asked for. Otherwise, don't open that issue. ఇప్పుడు 2వ అధ్యాయంలోకి వచ్చేవాడికి మనం సాంఖ్యయోగము. సాంఖ్యము అంటే అర్థం చేసుకోవడం, రహస్యాన్ని ఫాలో అవ్వడము, ఇంటిగ్రేషన్ కలయిక, సంయోగము అనే రకాలుగా మనం అర్థం చెప్పుకోవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే ప్రతి జీవి యొక్క దేహంలోనూ ఆత్మ అనేది ఉన్నది. అంటే దేహాత్మ అంటే మనము, పరమాత్మ అనేది మనలో ఉన్నటువంటి ఆత్మ. మనలో ఉన్న పరమాత్మ మన రోజు 24 అవర్స్ నిద్రపోకుండా మన యొక్క కార్యక్రమాలన్నీ తనే చూసుకుంటూ ఉన్నాడు, మన చేత నడిపిస్తున్నాడు. మనం ఎవరైనా మన పిల్లలు మనవడు ఓ గ్లాస్ కాఫీ తెచ్చిచ్చా అంటే మనం ఎంతో సంతోషపడిపోతాం, నాకు కాఫీ తెచ్చిపెట్టాడని. కానీ మన దేహంలో ఉన్న పరమాత్మ 24 అవర్స్ నిద్రపోకుండా మనని జాగ్రత్తగా చూసి మనం ప్రొటెక్ట్ చేస్తున్నది మనం గ్రహించలేం. ఇది రహస్యం. ఏ జీవి అయితే తన దేహంలో ఉన్న పరమాత్మని గ్రహిస్తాడో, గుర్తిస్తాడో సాంఖ్యాన్ని అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఈ ఇంటిగ్రేషన్ అనేది తల్లి తండ్రి, భార్యాభర్త, తల్లిదండ్రులు బిడ్డలు, సుపీరియర్ సబార్డినేట్, మంచి చెడు, న్యాయము అన్యాయము, అన్ని చోట్ల మనకి సాంఖ్యం అనేది, ఇంటిగ్రేషన్ అనేది డైలీ లైఫ్లో మనకు కనిపిస్తుంది. ఈ సాంఖ్య యోగంలో ముఖ్యంగా మనకు వచ్చేది స్థిత ప్రజ్ఞత. అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నా మైండ్ చంచలంగా ఉన్నది, చంచలం కాకుండా స్థిరంగా ఉండాలి అంటే ఏ విధంగా నేను నిలబెట్టుకోగలను నాకు చెప్పు అని చెప్పి అడిగిన ప్రశ్నకి 54th శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మ 55th శ్లోకం నుంచి చివరి దాకా కూడా స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలన్నీ జాగ్రత్తగా విడమర్చి చెప్పుకుంటూ వస్తాడనమాట. మనిషి స్థితప్రజ్ఞత, బ్యాలెన్స్డ్ మైండ్ కనుక అలవాటు చేసుకున్నట్లయితే దేహం అనేది టెంపరీ, తాత్కాలికము అని చెప్పి అర్థమవుతుంది. దేహం కంటే కూడా ముఖ్యమైనటువంటి దేహంలో ఉన్నటువంటి ఆత్మ చాలా ప్రముఖమైనటువంటిది. అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కోసం అని చెప్పని స్థితప్రజ్ఞత అలవాటు చూసుకోవాలి. స్థితప్రజ్ఞుడైనటువంటి మానవుడు ఈ 18 అధ్యాయాలు మెట్లు ఏ విధంగా అయితే మనం ముందుకు వెళ్ళగలుగుతామో దానికి కావాల్సిన బేసిక్ క్వాలిఫికేషన్ ఈ స్థితప్రజ్ఞత అని చెప్పి దీంట్లో ఒక చిన్న క్లూ, ధర్మ సూక్ష్మాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ 2వ అధ్యాయంలో మనకి స్వామి వివేకానంద, మనం భగవద్గీత అంతా కూడా చదవక్కర్లేదు, ఒక 3వ శ్లోకం క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప. ఈ శ్లోకాన్ని ఒక్కటే కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే భగవద్గీత అంతా కూడా మనం చదువుకుని ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేట్ చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పని స్వామి వివేకానంద ఈ శ్లోకాన్ని 2.3 2nd చాప్టర్ 3rd శ్లోకం క్లైబ్యం మాస్మగ మీరు నోట్ చేసుకోండి. దీంట్లో అర్థం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పిరికితనం అనేది ఉంటుంది. ఈ పిరికితనం అనేది మనిషిని క్షణం క్షణం చంపేస్తూ ఉంటుంది. క్షణం క్షణం చచ్చిపోతూ బ్రతికే జీవితం కంటే ఒకేసారి ధైర్యంగా ముందుకు వెళ్తూ చావు ఒక్కసారి వచ్చినప్పుడు చచ్చిపోవడం అనేది చాలా గొప్ప జీవితం. కాబట్టి పిరికితనం మనకి రాదు. అర్జున, నువ్వు నీ పిరికితనాన్ని విడిచిపెట్టేసి, ఇది నపుంసకత్వం వంటిది, దీన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకులే యుద్ధం చేయి. ఇంతకుముందు నువ్వు అన్నది ఏమిటి? యుద్ధంలో ఉన్న ఇంప్లికేషన్స్, యుద్ధం చేస్తే వాళ్ళు పోతారు, వీళ్ళు పోతారు, వాళ్ళు అనాథులైపోతారు, వర్ణ సంకరం జరుగుతుంది, ఇవన్నీ ఇంప్లికేషన్స్ చెప్పేశావే. ఆ ఇంప్లికేషన్స్ అన్నీ కూడాను శ్రీకృష్ణుడు ఒక కథలాగా చూస్తున్నాడు. జీవితంలో మనుషులందరూ కూడా 2 రకాల వెరైటీస్ ఉంటారు, స్టోరీ మాస్టర్స్ అండ్ టాస్క్ మాస్టర్స్. స్టోరీ మాస్టర్ కెనాట్ డెలివర్ ద టాస్క్. ఏ టాస్క్ మాస్టర్ విల్ నెవర్ డెలివర్ ది స్టోరీ. కాబట్టి అర్జున, నువ్వు చాలా కథలు చెప్పావు, అవన్నీ నేను విన్నాను, వాటి వల్ల ఉపయోగం లేదు.
ఇప్పుడు శ్రీకృష్ణుడు యాజ్ ఎ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ రెండు ఆప్షన్స్ నీకు ఇస్తున్నాను. హతోవా ప్రాప్స్యసి స్వర్గ్యం జిత్వావా భోక్షసే మహిం. నువ్వు యుద్ధంలో కనుక చచ్చిపోయావంటే వీర స్వర్గాన్ని అలంకరిస్తావు. ఒకవేళ నిజంగా యుద్ధం కనుక గెలిచావన్నట్లయితే నువ్వు హాయిగా రాజ్యాన్ని అనుభవిస్తావు. ఈ రెండు ఆప్షన్స్ నీకున్నాయి. నువ్వు ఇదైనా సెలెక్ట్ చేసుకో, అదైనా సెలెక్ట్ చేసుకో. నువ్వు క్షత్రియుడివి, నీ యొక్క డ్యూటీ, నీ ధర్మం ఏమిటి? యుద్ధం చేయడం. అది చెయ్యి. అది చేయకుండా ఈ మిగిలిన కథలని చెప్తే నువ్వు స్టోరీ మాస్టర్ అంటారు. నువ్వు టాస్క్ మాస్టర్ కాదు. నువ్వు స్టోరీ మాస్టర్గా ఇలాగే కథలు చెప్పుకుంటూ వెళ్ళేట్టుగా ఉన్నట్టయితే నీ డ్యూటీ నువ్వు చేయకపోతే క్షత్రియుడిగా నువ్వు అపవాదు పొందుతావు. అపవాదు పొంది నిందని చెందినటువంటి జీవితం అనేది మరణం కంటే ఘోరం. నువ్వు ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళొద్దు. కాబట్టి క్లైబ్యం మాస్మగ్మః పార్థ నైతత్వోపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం శక్తోత్తిష్ట పరంతప అని చెప్పనేసి అర్జునుడిని మోటివేట్ చేస్తూ జీవిత సత్యాలు 2-3 గ్రాడ్యువల్గా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అశోచ్య అన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతే పండితాః. అర్జున, నువ్వు పండితుడు అనుకుంటున్నావు కదా. పండితుడు అనేటి వాడు దేని గురించి ఆలోచించాలో దాని గురించి ఆలోచించాలి, అనవసరం దాని గురించి ఆలోచించకూడదు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాన్ని తదా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహి. ఈ దేహం, ఈ ఆత్మ అనేది ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది, దాన్ని విడిచి ఇంకో దేహానికి వెళ్ళిపోతుంది. కాబట్టి నశించిపోయే దేహాన్ని గురించి వరి అవ్వడం, ఆలోచించడం అనేది విజ్ఞులు, తెలివైన వాళ్ళు చేసే పని కాదు. ఈ దేహం మీద ఉండే అభిమానాన్ని నువ్వు మానేసి. తర్వాత చాలా మంది అమెరికాలో చిన్నపిల్లలు గొప్ప పని చేస్తున్నారు, భగవద్గీత అధ్యాయాన్ని చాలా చూసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కోసం అని చెప్పనేసి ఈ శ్లోకం, దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్న ముఖ్యతి. మనిషి యొక్క జీవితం అనేది డిఫరెంట్ స్టేజెస్లో వస్తూ ఉంటుంది. చిన్నతనం, చిన్న తర్వాత కౌమారం, బాల్యం మంచి కౌమారం, యవ్వనము, తర్వాత వార్ధక్యంలోకి చివరిగా మనిషి అడుగు పెడతాడు. స్టేజ్ బై స్టేజ్ మనిషి వెళ్తున్నప్పుడు రకరకాల ప్రొఫెషన్స్, రకరకాల డెవలప్మెంట్స్, రకరకాల యాక్టివిటీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా మనిషి రూపాంతరాలు చెందుతూ ఉండాలి. ఈ రూపాంతరాలు చెందడంలో ఎన్నో ధర్మ సూక్ష్మాలు మనిషి నేర్చుకుంటూ ఉండాలి. ఇవి ఎక్కడి నుంచి ఎలా నేర్చుకుంటారు? భగవద్గీత 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలు గుర్తు లేకపోతే ఈ 3 షట్కాల పేర్లు గుర్తు పెట్టుకుంటాం మనం. కర్మ, భక్తి, జ్ఞానం, ఈ 3 చాలు. ఈ 3 కనుక మనం దైనందిక జీవితంలో కనుక ఉపయోగపెట్టి గుర్తు పెట్టుకున్నట్లయితే సక్సెస్. ఇది మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పనేసి ఈ 3 శ్లోకాలతో ముందు అర్జునుడిని జాగ్రత్తగా భుజం తట్టి మోటివేట్ చేయడం జరిగింది. తర్వాత ఆత్మ యొక్క గొప్పతనాన్ని శ్రీకృష్ణుడు విలువైన శ్లోకంలో చెప్తున్నాడు. అన్ని శ్లోకాలు విలువైనవే. ఆత్మను గురించి చెప్పినట్టు మొట్టమొదటి శ్లోకం, నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నా చైనం క్లేదయంచాపో నశోషయతి మారుతః. అర్జున, ఈ ఆత్మ అనేటువంటిది నాశనం లేనిది. ఈ ఆత్మని ఎటువంటి పవర్ఫుల్ శస్త్రాలు కూడా దాన్ని ఛేదించలేవు, అగ్ని మండించలేదు, నీరు తడపదు, వాయువు మండించి ఆర్పివేయను సమర్థం కాజాలదు. ఎటువంటి ఫోర్సెస్ కూడా ఆత్మ మీద పనిచేయవు. దీనికి కారణం ఏంటంటే ఆత్మ అనేది సూక్ష్మాతి సూక్ష్మం, అణువు కంటే చిన్నది. మనం దేన్నైనా నాశనం చేయాలి అనుకుంటే దాని లోపలికి ఒక సూది గుచ్చడమో, ఒక టూల్ని లోపల దూర్చడమో, దాని లోపలైనా అటాక్ చేయడానికి లోపల ఫోర్స్ ఎంటర్ అవ్వడం జరగాలి. కానీ అన్నింటికంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆత్మలోకి ఏదీ ప్రవేశింపలేదు. మరి అటువంటి దాన్ని నాశనం ఎలా చేయగలం? నాశనం చేయాలి. ఇదే రోల్ని ఇస్రోలో డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఈ శ్లోకాన్ని బాగా పట్టుకుని మొత్తం శాటిలైట్ లాంచ్ వెహికల్లో మనకి పైనటువంటి శాటిలైట్ అన్నది మనం ఆర్బిట్లో రిలీజ్ చేసేది ఆత్మ కింద డిస్క్రైబ్ చేస్తారు. ఒక లాంచ్ వెహికల్ ఫ్లైట్లో ఉన్నప్పుడు దాని మీద ఏరోడైనమిక్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి.
సన్లైట్ హీట్ యాక్ట్ చేస్తుంది, రెయిన్ వాటర్ పడుతుంది, తర్వాత మరి టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ లోడ్స్ క్రియేట్ చేస్తాయి, ఇంపాక్ట్స్ క్రియేట్ చేస్తాయి. ఇవన్నీ కూడా దాని మీద ఎటువంటి ప్రభావం పడకుండా ఏ విధంగా అయితే ఆత్మని భగవంతుడు వీటి నుంచి అతీతంగా అట్టే పెట్టాడో, అదే విధంగా శాటిలైట్ లాంచ్ వెహికల్లో ఉన్నటువంటి శాటిలైట్ని మన యొక్క పరమార్థం అది, దాన్ని ఆ విధంగా ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పని నయనం చందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక న చైనం క్లేదయంచాపో నశోషయతి వార్త. 2వ అధ్యాయంలో 23వ శ్లోకం. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకున్న తర్వాత మీరు ఫాలో అప్ అయిపోండి. ఈ రోజున మనకి ఈ వ్యాక్సినేషను తర్వాత మరి దీని గురించి మనం అనుకుంటున్నాం. మనం ఒకవేళ అబ్దుల్ కలాం గారే కనుక మన అదృష్టం బాగుండి ఆయన కనుక సజీవులై ఉన్నట్లయితే, ఇన్ ద లైఫ్ వీఆర్ హ్యావింగ్ ఏ కాయిన్ హ్యావింగ్ 2 sides. మనం వీఆర్ ఆల్ వర్కింగ్ ఓన్లీ ఆన్ వన్ సైడ్, వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద అదర్ సైడ్. The other side of the coin which we are not able to see, that also we have to work అని చెప్పనేసి ఈ రోజున మనకి తెలియని దానికోసం అని చెప్పనేసి అహంభావాన్ని యుగోని విడిచిపెట్టేసి, ఇందాక నేను మీకు చెప్పాను సామవేదంలో తత్వమసి అనే ధర్మ సూక్ష్మాన్ని నాకు ఇండికేట్ చేశారని చెప్పి, దాన్ని ఈ రోజున ఇంప్లిమెంట్ చేసి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి మనకి తెలియనివి క్రోడీకరించి దాని ద్వారా మనం ఈ రోజున చెయ్యని పని, మనకు అవసరమైన పనిని చేయించి ఈ రోజున క్రిటికల్ షెడ్యూల్ రూపంలో ఒక వ్యాక్సిన్ తయారు చేయించి అందరికీ కూడాను అన్ని దేశాలకి వచ్చేలాగా చేయించగలిగిన క్యాపబిలిటీ ఆ మహానుభావుడికి ఉన్నది. భగవద్గీతలో ఉన్నటువంటి సూక్ష్మాంశాలన్నింటినీ కూడా ధర్మ సూక్ష్మాలని ఇంటిగ్రేట్ చేసి యుగోని సరెండర్ చేసేసి అందరినీ ఇంటిగ్రేట్ చేసేసి అత్యవసరమైన దాని గురించి అందరి కాళ్ళు పట్టుకోవాలి. యుగో సరెండర్ చేయక తప్పదు. యుగో అనేది ఉండదు, ఆయనకి యుగో అనేది లేదు. అందరితో ఈక్వల్గా మూవ్ అయ్యేవాళ్ళు చేసి ఈ రోజున ప్రపంచం ఈ స్థితిలో కలాం గారు కనుక ఉంటే ఈ రోజున ప్రపంచం చాలా సంతోషంగా ఉండేది, అందరికీ కూడా ఆయన స్ప్రెడ్ చేసి ఉండేది. ఇదే సాంఖ్య యోగంలో బ్యాలెన్స్డ్ మైండ్ మనకి డెవలప్ అవ్వడానికి అని చెప్పనేసి ఇంకా కొన్ని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి 2-3 చిన్న శ్లోకాలు చెప్పేసి చిన్న ఎగ్జాంపుల్స్ నేను ఇండికేట్ చేస్తాను. కొన్ని పొలిటికల్ ఎలక్షన్స్లో కొంతమంది లీడర్స్ ఎలక్ట్ అవుతారు, కొంతమంది ఓడిపోతారు. పొలిటీషియన్స్ అంతా కూడా వాళ్ళు ఓడినా గెలిచినా వాళ్ళు ఏం బాధపడరు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అదేవిధంగా మన జీవితంలో ఎంతోమంది మనం గెలుస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం, బాధలు పడుతూ ఉంటాం, కోర్టు కేసు గెలుస్తాం, కోర్టు కేసు ఓడిపోతాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ వీటిలో మనస్సుని పాడు చేసుకోకూడదు. దుఃఖేషు అనుదిగ్మనః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ శతధీర్ మునిరుచ్యతే. అంటే సంతోషం కలిగినప్పుడు పొంగిపోకూడదు, సంకలు కుట్టుకోకూడదు, బాధలు కలిగినప్పుడు పొంగిపోకూడదు, స్థిరంగా ఉండాలి. జాయతో విషయాం పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒక చిన్న ఎగ్జాంపుల్, మనకి కొంతకాలం క్రితం హర్షత్ మెహతా అని చెప్పని ఒక సెక్యూరిటీస్ షేర్ హోల్డర్ బ్రోకర్ ఒక ఆయన ఉండేవాడు. గవర్నమెంట్ రెగ్యులేషన్స్లో ఉన్నటువంటి వీక్నెసెస్ అన్ని గమనించి షేర్ మార్కెట్లో పెద్ద పెద్ద షేర్లను కూడా కొనుక్కుని బిలియన్స్ స్థాపించుకున్నాడు. ఆ ఇర్రెగ్యులారిటీస్ అన్ని కూడా గవర్నమెంట్ నోటీస్ చేసి దాని తర్వాత వాళ్ళు దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నారు. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ కన్వర్షన్స్లో కూడా 40%, 60% అలా ఉండేది. అది మన్మోహన్ సింగ్ గారు ప్రారంభించగానే ఈ బ్లాక్ మనీలో డబ్బులు బాగా చేసుకునే వాళ్ళు దెబ్బతిన్నారు. ఎప్పుడైతే డబ్బులు బాగా చేసుకునే బ్లాక్ మనీ వాళ్ళు దెబ్బతింటారో వైలెంట్గా రియాక్ట్ అవుతారు. వాళ్ళు డబ్బులు తినడానికి కుదరదు, డబ్బులు చేసుకోలేరు స్మగ్లర్స్. అటువంటిప్పుడు వాళ్ళు వైలెంట్గా క్రియేట్ అయినప్పుడు మనకి బాంబే బ్లాస్ట్లు,
తర్వాత కొన్ని బాంబింగ్స్ ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు. ఇండియాలో ఇవన్నీ జరిగినాయి. అండ్ సచ్ థింగ్స్ విల్ హ్యాపెన్ ఇండియా అండ్ ఓన్లీ ఇన్ ఇండియా. ఎందుకంటే మనిషి వైలెంట్గా రియాక్ట్ అవ్వడం అనేది తనకి వస్తున్నటువంటి అనుకోని ప్రయోజనం ఎప్పుడైతే గవర్నమెంట్ ఆపేస్తారో వాళ్ళకి ఏముందంటే ఆ డబ్బు మీద వ్యామోహం, కామము, దాని మీద ఉన్నటువంటి అది ఆగిపోయినప్పుడు వాళ్ళకి వచ్చే కోపము, ఆ కోపం నుంచి వాళ్ళ బుద్ధి నాశనం అయిపోవడం, తర్వాత నాశనాన్ని వాళ్ళు క్రియేట్ చేయడం అనేది ఈ శ్లోకంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట. కాబట్టి మనిషి స్థితప్రజ్ఞతకి రావడానికి కారణం మనిషి యొక్క బుద్ధి ఈ విధంగా రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. ఎటువంటి రూపాంతరాలు చెందనీయకుండా బుద్ధిని ఎప్పుడు కూడా స్థిరంగా పెట్టుకోవడం అనేది స్థితప్రజ్ఞత. ఈ శ్లోకం చివరిలోకి వచ్చేటప్పటికి, ఈ అధ్యాయం చివరిలో బ్రాహ్మీ స్థితి, మనం శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, రమణ మహర్షి వీళ్ళందరూ కూడా ఒక చక్కటి స్థితికి వచ్చారు జీవితం చివరి స్టేజ్లో. ఆ స్టేజ్ని సాంఖ్యయోగం చివరిలో 72వ శ్లోకంలో చెప్తున్నారు. యశ బ్రాహ్మీ స్థితి పార్థ నైనం ప్రాప్య విముష్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఏ మనిషి అయితే ఈ స్టేజ్కి రాగలుగుతాడో అది బ్రహ్మ నిర్వాణం అని అనిపించుకుంటుంది. ఈ బ్రహ్మ నిర్వాణం అనేది స్థితప్రజ్ఞత లక్షణాలు అలవర్చుకున్నట్టు మనిషి చాలా తేలిగ్గా సాధించగలడు, లేకపోతే సాధించలేడు. ఇది మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో నుంచి 3వ అధ్యాయం కర్మయోగంలోకి 3వ యోగంలోకి మనం వెళ్తున్నాం. కర్మయోగంలో మనకి 43 శ్లోకాలు ఉన్నాయి. కర్మయోగం స్టార్టింగ్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక చిన్న డౌట్ని ముందే క్లారిఫై చేసి, అడక్కు ముందే క్లారిఫై చేసి స్టార్ట్ చేస్తాడు. ఏమనంటే, లోకంలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. లోకేస్మిన్ వివిధ నిష్ట పురాప్రోక్త మయానగ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. కర్మయోగము, జ్ఞానయోగము ఈ 2 కూడా విశేషమైనటువంటివే, ఈ 2 కూడా గొప్పవే. ఇందులో దీనికి దానికి తేడా ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తే మీకు అందరికీ ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక ఫ్యామిలీ, ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఒక పెద్ద ఫ్యామిలీ తీసుకుందాం. ఒక డాక్టర్ గారు, లేదా ఒక పీడర్ గారు, ఒక ఇంజనీరు. తండ్రి డాక్టర్ అనుకోండి, తను పిల్లలందరినీ కూడా డాక్టర్ చేద్దామని చెప్పని ఒక ఆలోచన రావచ్చు. తన యొక్క క్వాలిఫికేషన్ పిల్లలకి రావాలని కోరుకోవడం, అది ఒక పద్ధతి. ఒక డాక్టర్ గారు, నేను డాక్టర్గా చేస్తున్నాను, నా పిల్లలు డాక్టర్లు అవ్వద్దు, నేను వాళ్ళని డిఫరెంట్ డిసిప్లిన్స్లో పెట్టుకుంటాను. నేను ఇంజనీర్గా పెడతాను, డాక్టర్గా పెడతాను, లాయర్గా పెడతాను, సీఏగా పెడతాను, డైవర్సిఫై చేసుకుంటాను అనడం అనేది జ్ఞానం. జ్ఞానము కర్మ. కర్మ అంటే నేను చేసిన కర్మే కంటిన్యూ అవుతుంది. జ్ఞానం అంటే డైవర్సిఫై చేసుకుంటారు. ఈ రెండిట్లో ఏది మంచిది? ఇది అనుకోవచ్చు, అది అనుకోవచ్చు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్ చెప్పింది 2 కూడా మంచివే. ఇదే అదే అన్నది సమయానుకూలంగా సందర్భాన్ని అనుసరించి మనిషి అనేవాడు వ్యవహరించుకోవాలి. దీంట్లో ఒకటి మంచి, ఒకటి చెడ్డది, ఒకటి గొప్పది, ఒకటి పేదది అని చెప్పడానికి వీలు లేదు అన్నట్లుగా ఈ శ్లోకాన్ని ముందే విడమర్చి చెప్పేశాడు. అంటే డౌట్ ముందే యాంటిసిపేట్ చేస్తూ చెప్పడం అన్నమాట. చెప్పిన తర్వాత ఒక శ్లోకం ద్వారా మనకి భగవంతుడు జీవితంలో ఉన్న శైలి ఏ విధంగా వరుస క్రమంలో నడుస్తుంది అని చెప్పడం కోసం అనేసి, కర్మ, యజ్ఞము, వర్షము, అన్నము, జంతుజాలాలు, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాత్ అన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. మనం కర్మ చేస్తే యజ్ఞం జరుగుతుంది, యజ్ఞం నుంచి మేఘాలు వస్తాయి, మేఘాల నుంచి మనకి వర్షం వస్తుంది, వర్షం నుంచి మనకు అన్నం పుడుతుంది, అన్నం నుంచి మన జంతుజాలాలని వస్తున్నాయి.
ఇది అందరికీ తెలిసింది. మరి దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఏమిటి? ఈ శ్లోకంలో అందరికీ అవసరమైనటువంటి రహస్యం ఉన్నది. ఒక కంటిన్యూటీ. ఆ కంటిన్యూటీ అనేది ఒక సిస్టమ్. ఏ సిస్టమ్ అయితే ఇలా కంటిన్యూటీ ఎగ్జిబిట్ చేస్తోందో ఆ సిస్టమ్ పర్ఫెక్షన్ అవుతుంది. ఎప్పుడైతే మనం డిస్కంటిన్యూటీ ఎగ్జిబిట్ చేస్తున్నామో సిస్టమ్ ఫెయిల్ అవుతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక కంపెనీలో ఫ్రాడ్ జరుగుతుంది, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరుగుతుంది. ఫైనాన్షియల్ ఫ్రాడ్లో డబ్బులు మిస్మేనేజ్ చేసేసారు. ఆ ఫ్రాడ్ ఎలా జరిగింది? కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కరెక్ట్గా వర్కింగ్స్ అన్ని కరెక్ట్గా చూసుకుంటూ వెళ్తారు. జర్నల్ నుంచి లెడ్జర్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, అక్కడి నుంచి రేషియోస్ ఎనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత దాని ఆడిట్ వెళ్తుంది, ఆడిట్ చేసుకుంటారు. కార్పొరేట్ గవర్నెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. తర్వాత దాంట్లో క్వాలిఫైడ్ రిపోర్ట్స్, అన్క్వాలిఫైడ్ రిపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఫ్రాడ్ ఎక్కడ దొరుకుతుంది? ఒక డిస్కంటిన్యూటీ. క్యాపిటల్ ఈజ్ మిక్స్డ్ విత్ రెవెన్యూ విచ్ ఈజ్ నాట్ టు బి డన్. ఎప్పుడైతే ఒక చిన్న హెయిర్ లైన్ క్రాక్ లాగా సిస్టంలో డెవలప్ చేసేటప్పటికీ ఫ్రాడ్ రిజల్ట్ అయిపోతుంది. దాన్ని ఎవరు ఇంటి దొంగని ఈశ్వరుడా పట్టలేరు. ఫ్రాడ్ రిజల్ట్ అయిపోతే దాన్ని డిటెక్ట్ చేయడానికి మళ్ళీ చాలా కాలం అందరూ ఉపరాలు బతుకుంటారు. ఇప్పుడు ఈ కంటిన్యూటీ పని మనం అనుకున్న దాంట్లో దాని అంతరార్థము, ఏ సిస్టమ్ అయినా కంటిన్యూటీ కనుక మెయింటైన్ కాకపోతే డిజాస్టర్స్ సంభవిస్తాయి. నిన్నగా మనకి వైజాగ్ యాక్సిడెంట్స్ మీరంతా వినే ఉంటారు. నాకు నా ఇన్నోసెంట్ మైండ్ అర్థం చేసుకున్నది, కొన్ని దాంట్లో రిజర్వాయర్స్ ఉన్నాయి, రిఫ్రిజరేషన్ యూనిట్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి. పైప్ లైన్స్ ఎక్స్ప్లోజివ్స్ కనుక ఉన్నట్లయితే ఆ పైప్ లైన్స్ లోపల గ్యాస్ కానివ్వండి, ఒక లిక్విడ్ ఫ్యూయల్స్ కానీ ఏరి ఫ్లో అవుతున్నా కూడా జాయింట్స్ లోపల సీలెంట్స్ ఉంటాయి. ఇఫ్ ద సిస్టమ్ ఈజ్ షట్ డౌన్ ఫర్ 1 day 24 hours and it is going to reopen after 24 hours, sealants will exhibit a disintegration. Virus will develop there also. Virus will attack. When the virus is attacking in the sealants are likely to exhibit severe leakages. These leakages can be developed in the reservoirs, in the pipeline, anywhere. There must be a system of checking when you are opening it after the accepted time period. 24 లాక్డౌన్లో 3-4 నెలల రోజుల పాటు క్లోజ్ చేసేసారు, ఉన్నట్టు ఓపెన్ చేశారు. దేర్ మస్ట్ బి ఏ సిస్టమేటిక్ ప్రొసీజర్. కంటిన్యూటీ మెయింటైన్ చేయలేదు. ఎంతమంది ప్రజలు రకరకాలుగా పాయిజనస్ అవన్నీ ఇన్హేల్ చేసి చేసేసారు. ఈ సంఘటన ద్వారా ఇప్పుడు దీన్ని ఎవరు రెస్పాన్సిబుల్ అవుతారు? ఎవరు చెప్పలేరు. కర్ణుడు భారత యుద్ధంలో తన రథచక్రం భూమిలో కుంగిపోవడం, బ్రహ్మాస్త్రం తన గుర్తుకు రాకపోవడం, బ్రాహ్మణ జాతి శాపం, గోమాత శాపం, భూమాత శాపం, అందరి శాపాలు కలిసి ఒక్కసారిగా కర్ణుడు యొక్క మృత్యువు కారణాలైనాయి. కర్ణుడు మృత్యు కారణం ఎవరంటే ఎవరు చెప్పగలరు? అదేవిధంగా ఇప్పుడు ఈ డిజాస్టర్కి కారణం ఎవరు అంటే స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, ఇండస్ట్రీనా? ఎవరు చెప్పలేరు. బట్ దేర్ ఆర్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఎగ్జిస్టింగ్ ఎవ్రీవేర్. ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ 1923 ఇవన్నీ ఉన్నాయి. కానీ దాటి ప్రకారం జరిగినాయా? జరగవు. మన ఇండియన్ ఇండస్ట్రీస్లో చాలా రకాలుగా మేనేజ్ చేసేస్తారు. సచ్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ఇండియా అండ్ ఓన్లీ ఇన్ ఇండియా. అలా కంటిన్యూటీ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, డిజాస్టర్స్ అవుతాయి. ఒక స్టాండర్డ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ మనకు కావాలి అనుకున్నట్లయితే చక్కటి శ్లోకం శ్రీకృష్ణుడు, ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయ అఘాయురింద్రియారాము మోఘం పార్థ సజీవతి. నా చేత ఈ నడపబడేటువంటి ఈ లోకం అంతా కూడాను ఎవరైతే నా యొక్క ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తారో వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎవరు దీనికి ఎగెనిస్ట్గా చేసుకుంటారో వాళ్ళు ఫెయిల్యూర్, విఫలులవుతారు అని చెప్పని ఈ శ్లోకాన్ని చూపించారు. అంటే భగవంతుడు మనకి చెప్పినటువంటి ఒక మార్గం ప్రకారం మనం జరగడం అనేది చాలా మంచిది.
దానికి ఆపోజిట్గా చేయడం అనేది మనకి ఫలితాన్ని ఇవ్వదు. మన ఇంట్లో పూజ చేసినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు, నువ్వు పూజ చేసేటప్పుడు కింద ఏమైనా పీట కానీ చాప కానీ వేసి కూర్చోమంటారు. అది వేసుకోకుండా కూర్చున్నట్టు ఏమవుతుందంటే దాని ఫలితంతో భూదేవి లాగేస్తుంది అని అంటారు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు? శాస్త్రం చెప్పింది, ఆ విధంగా చేస్తూ ఉంటారు. కొంతమంది అలా చేయరు, కానీ శాస్త్రం చెప్పిన ప్రకారం చేయడం అనే దాని వెనకాల అంతరార్థం అనేది ఉంది. కొంతమంది జపమాలతోటి జపం చేస్తూ ఉంటారు. కొంతమంది యోగులు ఏం చెప్తారంటే జపమాలలో మధ్య బ్రహ్మముడు ఉంటుంది. బ్రహ్మముడిని మనం ఎప్పుడు క్రాస్ చేయకూడదు. ఒక రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ జపమాలను రివర్స్ చేసి బ్రహ్మముని క్రాస్ చేయకుండా చేయండి అని చెప్తారు. ఇవి నియమం. ఇది భగవంతుడు చెప్పిన నియమం ప్రకారం కనుక చేసినట్లయితే మనం ఆనందంగా, సంతోషంగా, హ్యాపీ అండ్ హెల్దీ ప్లస్ ప్రాస్పెక్ట్ఫుల్. అది కూడా నేను చెప్తాను. ఈ రోజున మన డిస్కషన్లో హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఈ 2 ఫ్యాక్టర్సే కాకుండా ప్రాస్పెక్ట్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుందాం, తప్పేమీ లేదు. 3 ఫ్యాక్టర్స్, 3 బెనిఫిట్స్ మనం ఎంజాయ్ చేద్దాం. దీని కంటిన్యూటీ ఒక 21st శ్లోకం, 3వ అధ్యాయంలో 21వ శ్లోకం. ఇది చెప్పే ముందు నేను నారదుడి యొక్క పూర్వజన్మని ఒక చిన్న రిఫరెన్స్ చెప్పదలుచుకున్నాను. భాగవతంలో నారదుడు పూర్వజన్మలో ఒక పేద ఇంట్లో ఒక తల్లికి సేవకురాలుగా పనిచేస్తూ ఉంటుంది. 10 మంది ఇళ్లలో పని చేసుకుంటూ ఉండే ఆవిడ కొడుకుగా పుడతాడు. తర్వాత తను ఏదో విధంగా ఒక సజ్జన సాంగత్యంలో ఉంటాడనమాట. తల్లి పాము కాటి చచ్చిపోతుంది. ఆ సజ్జన సాంగత్యంలో ఉన్నాడు కనుక తను ఏం చేస్తాడంటే వాళ్ళ నుంచి భక్తి నేర్చుకుంటాడు. దేవుడు, భయం, భక్తి నేర్చుకున్న తర్వాత ఉన్నటువంటి నారదుడు ఒక రోజున విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్. ఆ సాక్షాత్కారం అయిన తర్వాత అరణ్యానికి వెళ్ళిపోయి మళ్ళీ విష్ణుదేవుని చూడాలి అని చెప్పిన ఎంతో తాపత్రయపడి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఒక మాటలు వినిపిస్తాయన్నమాట. నీకు నేను నా స్వరూపాన్ని చూపించాను, ఇంకా ఈ జన్మలో నువ్వు చూడలేవు. వచ్చే జన్మలో నువ్వు మహాయోగి వైపు పుడతావు, అప్పుడు నా పరమ భక్తుడు అవుతావు అని చెప్పి మాటలు వినపడతాయన్నమాట. సజ్జన సాంగత్యం అనేది అంత గొప్పది. నారదుడు ఈ మాటలు మొట్టమొదటి కోట్ చేస్తూ వేదవ్యాస మహర్షికి చెప్తాడనమాట. నువ్వు ఎన్నో గ్రంథాలు రాశావు, నీకు ఈ రోజున సాటిస్ఫాక్షన్ లేదు. శ్రీకృష్ణ పరమాత్మకి ఏ విధంగా అయితే నేను భగవద్గీత చెప్పడం మూలంగా నాకు సాటిస్ఫాక్షన్ లేకుండా బాధపడుతున్నాను అనుకున్నాడు, అదేవిధంగా వేదవ్యాసుడు కూడా నేను వేదాలు రాశాను, పురాణాలు రాశాను, ఇవన్నీ భారతం రాశాను, అయినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పి వేదవ్యాసుడు బాధపడుతున్నప్పుడు నారదుడు వేదవ్యాసుని నువ్వు అన్నీ చేశావు, నీ యొక్క మనోవేదనకి కారణం ఏమిటంటే నువ్వు భగవంతుడి యొక్క లీలా గాథల్ని సంతోషంగా, ఆనందకరంగా నువ్వు నీ శక్త్యానుసారం వివరించలేదు, వర్ణించలేదు. నువ్వు భాగవతంలో వివరించు, నువ్వు గొప్పవాడి అవుతావు, నీకు సంతోషం కలుగుతుంది అని చెప్పి వేదవ్యాసుడికి నారదుడు ఈ విధంగా బోధ చేయడం జరుగుతుంది. అప్పుడు వేదవ్యాసుడికి నారదుడు తనకు పూర్వజన్మ వృత్తాంతం అంతా వినిపిస్తాడు. ఇప్పుడు మనకు కావాల్సింది సజ్జన సాంగత్యం. యజ్జదాచరచి శ్రేష్ఠ తత దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే. ఈ లోకంలో నేను ఏ విధంగా అయితే ప్రమాణాలన్నీ సృష్టించానో, నేను సృష్టించినటువంటి క్వాలిటీ స్టాండర్డ్స్ని ఎవరైతే పాటిస్తున్నారో వాళ్ళందరూ కూడాను స్టాండర్డ్స్ని లీడ్ చేస్తారు. ఎవరైతే దీన్ని అనుసరించరో, దీన్ని అతిక్రమిస్తారో వాళ్ళు చాలా కష్టాలు, బాధలు పడతారు. వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు, ప్రాస్పెక్ట్స్ ఉండవు, తర్వాత హెల్త్ ఉండదు. అన్హెల్త్, అన్హ్యాపీనెస్ అండ్ నాన్ ప్రాస్పెక్ట్ఫుల్ లాసెస్. ఇప్పుడు మన వైజాగ్ డిజాస్టర్లో మనం 3 చూసాం. హెల్త్ లేదు, హ్యాపీనెస్ లేదు, ప్రాస్పెక్ట్స్ లేవు, లాసెస్, సివియర్ లాసెస్. ఈ చిన్న చిన్న పిల్లలు ఎఫెక్ట్ అయిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుందో ఈ రోజున అన్ప్రెడిక్టబుల్. చిన్న పిల్లలు. కాబట్టి ఈ శ్లోకం అన్నది 3.21. 3.30లోకి వద్దాం మనం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వరః. అర్జున, నువ్వు చేసే కర్మలన్నీ కూడా నాకు సమర్పించేసి సంకల్ప త్యాగం చేసేసి నువ్వు చేస్తున్నాను అనుకోవద్దు. నువ్వు నిష్కాముడు అయిపోయి అహంకారాన్ని విడిచిపెట్టేసేసి సంతాపం లేకుండా నువ్వు చేసే డ్యూటీ నువ్వు యుద్ధం చెయ్యి.
ఇప్పుడు ఈ రోజున మన గవర్నమెంట్ యాక్షన్స్ కానీ, కంపెనీస్ కానీ, ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే యుగో ఫ్యాక్ట్ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ దెమ్. ఐ ఆమ్ డూయింగ్ ఇట్, I am responsible for this. If there is a credit, I am responsible. If there is a failure, our subordinates are responsible. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మొట్టమొదట డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆయన ఎస్ఎల్వి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లైట్ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయినప్పుడు డాక్టర్ బ్రహ్మప్రకాష్ ఈ వాజ్ ద డైరెక్టర్ ఫర్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్స్ ఇన్ ఇస్రో. సతీష్ ధావన్ he was the chairman, and they came for the meeting, and Dr. Abdul Kalam with a folded hands stood in front of the people. First flight failed. I am responsible for that. My team people, they did the wonderful work. I am responsible for the failure, but next flight we will make it a grand success. అని చెప్పగానే వాళ్ళు ఆయన కౌగిలించుకున్నారు. First, we don't have to test you. Your words itself have indicated the success. You have surrendered the ego, you have accepted the responsibility of failure on your shoulders, and you are giving the respect to your team members. And we take it as 100% confident and granted that the next flight is going to be bound to be successful. కారణం ఏంటంటే నీ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేస్తారు. నువ్వు వాళ్ళు ఎవరిని సూపర్వైజ్ చేయక్కర్లేదు. వాళ్ళందరూ వాళ్లే ప్రాణం పెట్టి ఎక్కడ ఫెయిల్యూర్ రీజన్ ఉందో వాళ్లే ఐడెంటిఫై చేసుకుని వాళ్లే ప్రాణం పెట్టి పనిచేస్తారని చెప్పేసి దే ఎగ్జిబిట్ ది కాన్ఫిడెన్స్. ఎన్ ఎగ్జిక్యూటివ్ హ్యాస్ టు బి లైక్ దిస్. దీన్ని ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్స్ మనకి ఇండియాలోను ఫారిన్ కంట్రీ చాలా చోట జరుగుతూ ఉంటాయి. ఆ ఎగ్జిక్యూటివ్ ఫెయిల్యూర్స్ ఎక్కడ జరుగుతాయి అన్నట్లయితే ఒక మేనేజర్ ఈ వర్కింగ్ ఇన్ మార్కెటింగ్ ఏరియా, హీ ఈస్ ప్రమోటెడ్ యాజ్ ఏ జనరల్ మేనేజర్. Now he becomes responsible for 3 or 4 areas. After promotion, what happens is he will not divert his attention to the other areas where he does not have the background, and he will be concentrated only in one area where he is having the background. Marketing lone ఆయన టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటారు. ఫైనాన్స్ అని, హెచ్ఆర్ అని, సిస్టమ్స్ అని, కంప్యూటర్స్ అని దాంట్లో డైవర్షన్ పే చేయరు. కారణం అంటే దాంట్లో నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ఆ మనిషి ఆ ఏరియా ఎంటర్ అవ్వడానికి కూడా భయపడుతూ ఉంటారు. failure. Shreyan swadharmo vigunaha paradharma sonushtita swadharme nidhanam shreyah paradharmo bhayavaha. శ్లోక నెంబర్ 3.38. నీ యొక్క ధర్మము అన్ని ఫ్యాక్టర్స్ నువ్వు చూడాలి. అందులో నువ్వు వీక్ అవ్వచ్చు. నువ్వు వీక్ అయ్యాను అనేసి నువ్వు భయపడకూడదు. నీ ధర్మంలో నీకు మృత్యు వచ్చినా సరే నువ్వు స్వాగతించాలి. స్వధర్మే నిధనం శ్రేయ. నీ డ్యూటీ అన్ని డిపార్ట్మెంట్లోనూ ఉంది. సాగు వచ్చినా సరే సంతోషంగా స్వీకరించు. అంతేగాని నాకు క్యాపబిలిటీ ఉంది కదా, ఒక మార్కెటింగ్లో నేను కూర్చుంటాను అని చెప్పని మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కొన్ని కూర్చున్నట్లయితే అక్కడున్న మార్కెటింగ్ మేనేజరు ఇన్ఎఫెక్టివ్ అవుతాడు, ఈ జనరల్ మేనేజర్ ఇన్ఎఫెక్టివ్ అవుతాడు, మిగిలిన డిపార్ట్మెంట్స్ మీద ఏ జనరల్ మేనేజర్ ఏదైతే సపోర్ట్ చేయాలో అవన్నీ ఇన్ఎఫెక్టివ్ అయిపోతాయి. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠిత స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. కాబట్టి అర్జున, కర్మ అనేది ఎలా ఉండాలి అన్నట్లయితే నువ్వు చేసే పని ఏది చేయాలో దాని మీద నీకు పర్ఫెక్ట్ కాన్సన్ట్రేట్ ఉండాలి. నువ్వు ఎక్స్పర్ట్ అని అక్కర్లేదు. కాకపోయినా స్ట్రగుల్ అవ్వు, కష్టపడు, భయపడదు. నీ యొక్క అటెన్షన్ని ఇంకొక వైపు నువ్వు గొప్పవాడు అయినటువంటి ఏరియాలోకి నువ్వు డైవర్ట్ అవ్వు. ఇప్పుడు ఈ రోజున నేను మీ ముందు ఈ భగవద్గీత ఈ షట్కం నుంచి నేను కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. ఇది కాన్సన్ట్రేట్ చేయకుండా నాకు నచ్చిన ఏరియా నేను ఛందస్సో పద్యాలో దాని మీద డైవర్ట్ అయిపోతానంటే కుదరదు. సిస్టమ్ పాడైపోతుంది. ఏదైతే మనం చేసినామో దాంట్లో ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఈటి బాధలు వచ్చినా, చివరికి మృత్యు వచ్చినా సరే సంతోషంగా స్వీకరించాలి. స్వధర్మే నిధనం శ్రేయ. కర్మ యోగంలో శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఇచ్చినటువంటి విలువైనటువంటి ఇన్పుట్ స్వధర్మే నిధనం శ్రేయ. ఒక హౌస్ వైఫ్ ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో తన ఆ డ్యూటీ మీద తను ఎంత కష్టమైనా సరే దాని మీద మనసు పెట్టి పని చేసుకుంటుంది. ఇంట్లో ఫోన్ కాల్స్ వస్తాయి, వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు, ఎన్నున్నా తన డ్యూటీ మీద తను ఓరింటే ఆ విధంగా అనిపిస్తుంది.
నౌ వీఆర్ ఎంటరింగ్ ఇంటూ 4th జ్ఞానయోగం. జ్ఞానయోగంలో 42 శ్లోకాలు ఉన్నాయి. ఈ 42 శ్లోకాస్ జ్ఞానయోగంలో శ్రీకృష్ణుడు ఇంతకుముందు అర్జునుడు మనకు కథలు చెప్పడం, శ్రీకృష్ణ అర్జునుడు నా కథలు చెప్పొద్దు, యూ బికమ్ ఏ టాస్క్ మాస్టర్ అన్నటువంటి ఒక జోక్ మనం ఇందాక అర్థం చేసుకున్నాం. ఆ జోక్ ఇప్పటికి రివర్స్ అవుతుంది. శ్రీకృష్ణుడు చెప్పే మాటను అర్జునుడు కృష్ణ నువ్వు నా కథలు చెప్పొద్దు అని చమత్కారంగా అనే స్టేజ్ మనకు కనిపిస్తుంది. శ్రీకృష్ణుడు మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే, అర్జున ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానమహవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాక్వే భవేత్. మొట్టమొదట ఈ భగవద్గీతని నేను సూర్యదేవుడికి ఉపదేశించాను అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు. చెప్పగానే అర్జునుడికి ఇప్పుడు ఛాన్స్ దొరికింది. ఇంతకుముందు నన్నేమో నువ్వు స్టోరీ చెప్పొద్దన్నావు, ఇప్పుడు నాకు స్టోరీ చెప్తున్నావా? నువ్వు నేను నిన్నగాక మొన్న పుట్టాము, ఈ ద్వాపర యుగంలో ఉన్నావు, నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పాను అంటున్నావు, ఎలా నమ్మేది అని చెప్పేసి అర్జునుడు మళ్ళీ వెంటనే ఇమ్మీడియట్ గా, అర్జునుడు కూడా నరనారాయణులే ఇద్దరికి సామర్థ్యంలో ఒకరు తీసుకోరు. ప్రశ్న వేయగానే అప్పుడు శ్రీకృష్ణ డౌట్ ని విడమర్చి చెప్పేస్తాడనమాట. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమే తద్విజానీయం త్వమాదో ప్రోక్తవానికి బహూనితి మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యహం వేద సర్వాణి నర్ధం వేద పరంతప. అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తేసాం, నీకు పూర్వజన్మలు నీకు గుర్తులేవు, నాకు పూర్వజన్మలు నాకు గుర్తున్నాయి. అందుకనే చెప్తున్నాను, పూర్వజన్మలో నేను ఆ సూర్యుడికి భగవద్గీతను ఉపదేశించాను, విష్ణువు నెయ్యుండి ఉపదేశించాను. అవన్నీ కూడా కాలక్రమేణా కాలగర్భంలో గడిచిపోయినాయి. కానీ ఈ రోజున ఫ్రెష్గా నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. ఇప్పుడు భగవద్గీతలో ముఖ్యమైన శ్లోకాలు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఏ రోజున ఏ యుగంలో అయితే ధర్మానికి గ్లాని, ధర్మము మొట్టమొదటి మనం అనుకున్నాం, అనేక రకాలుగా అనేక అర్థాలు తీసుకున్నాం. ధర్మానికి ఎప్పుడైతే మనకి గ్లాని సంభవిస్తుందో ఆ ధర్మాన్ని నిలబెట్టడం కోసం అని చెప్పని నేను అనేక రూపాలుగా అనేక అవతారాలు ఎత్తడం అనేది జరుగుతోంది. ఇటువంటి పౌరాణిక అవతారాల్లో మన ఎన్టీ రామారావు గారు ఎంతో కృషి చేశారు. ఆయన రాముడుగా, కృష్ణుడుగా అనేక పాత్రలో జీవించాడు. మెడ్రాస్లో, చెన్నైలో ఎన్టీ రామారావు ఇంటికి వెళ్ళి మన తెలుగు వాళ్ళు చాలా మంది ఇంటి ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆ మనిషికి హారతులు ఇచ్చి అంతటి భక్తితోటి, అంటే ఆ రూపాన్ని ఆయనలో వాళ్ళు చూసుకున్నారు. ఆయన కూడా ఆ రూపాన్ని తనలో ప్రవేశపెట్టుకుని దాంట్లో లీనమైపోయి ఆ తత్వాన్ని జీర్ణించుకొని చక్కగా ఆయన యాక్ట్ చేయడం అనేది జరిగింది. ఈ రోజుకి మనందరం తెలుగు వాళ్ళందరూ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మనం. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాసితాః బహవో జ్ఞాన తపసా పుంసా మద్భావం ఆగతాః. అనురాగము, భయము ఇవన్నీ కూడా విడిచిపెట్టి నీ మనసంతా కూడా నా యందు లగ్నం చేసి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి పరిశుద్ధమైన ఆత్మనిచ్చి వాళ్ళు నా సాన్నిధ్యంలోకి నేను వచ్చేలాగా చేసుకుంటున్నాను. ఫుల్ ఫెయిత్ అండ్ బిలీఫ్ తోటి ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి యోగము, క్షేమము నేను చూసుకుంటాను. యోగము, క్షేమము. యోగం అంటే ఏమిటయ్యా, క్షేమం అంటే ఏమిటయ్యా? రెండు దేవుడు చూస్తూ ఉంటాడు, రెండు ఒకటి కాదా? యోగం అంటే ఈ రోజున మన దగ్గర లేనిది యోగం. క్షేమము ఈ రోజున మన దగ్గర ఉన్నది, అది దొంగల పాలు కాకుండా, అది అన్యాక్రాంత కాకుండా కాపాడడం. రెండు కూడా భగవంతుడు మనకి చూస్తాడు. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా ప్రతిపాస్తే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే నన్ను మనస్ఫూర్తిగా భజిస్తున్నారో వాళ్ళ దగ్గర లేనిది నేను వాళ్ళకి ఇస్తాను. లేనిదంటే వాళ్ళకి అవసరమైంది ఇస్తాను. వాళ్ళ దగ్గర ఉన్నది పోకుండా నేను కాపాడుతాను. ఇది యోగము, క్షేమం. జ్ఞానయోగంలో ఉన్నటువంటి 42 అయిపోయిన తర్వాత
42 శ్లోకాస్లో ఇంకొక ముఖ్యమైన శ్లోకంలోకి వచ్చేద్దాం. భగవద్గీతని భగవంతుడు ఒక స్టాండర్డ్ డిక్లరేషన్ చేశాడు. ఎవరు ఏ విధంగా దీన్ని చూడదలుచుకున్నారో, ఏ ఏ కలర్స్ చూడాలనుకుంటారో, ఎలా ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను ఆ రిఫ్లెక్షన్స్, ఆ కలర్స్ అన్ని ఇచ్చేస్తాను. అయితే విత్ ఫెయిత్ అండ్ కాన్ఫిడెన్స్, నా మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతోటి నేను ఈ కలర్ చూడాలనుకోండి, చూడండి. నాకు ఈ సొల్యూషన్ కావాలని అడగండి, తీసుకోండి. నాకు తెలిసినందుకు కొన్ని సందర్భాల్లో టెక్నాలజికల్ ప్రాబ్లమ్స్, అన్సాల్వబుల్ ప్రాబ్లమ్స్ భగవద్గీతను రిఫర్ చేసి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. ద్రౌపదీదేవి మానవ సంరక్షణ కోసం అని చెప్పని కౌరవ సభలో ఉన్నప్పుడు ఒక పంటితోటి తన పవిటని పట్టుకుని, ఒక చేతో పట్టుకుని కృష్ణ కాపాడు అని చెప్పని ప్రార్థన చేసింది. శ్రీకృష్ణుడు ఆమె రక్షణకి రాల. అలసిపోయి నీవే తప్ప ఇతపరకు 2 చేతులు ఎత్తేసేసి ఇంకా నువ్వే దిక్కు అన్నప్పుడు ద్రౌపదికి వస్త్రదానం చేశాడు. అదే శ్లోకం ఇప్పుడు మనం చూస్తున్నాము. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. నా మీద పూర్తిగా ఫెయిత్, బిలీఫ్, ట్రస్ట్ ఉండాలి. సగం నేను సగం నువ్వు అంటే నేను నీ జోలికి రాను, నేను నీ రిస్క్కి రాను. పూర్తిగా నువ్వు నాకు సబ్మిట్ అయిపోయారు, సరెండర్ అయిపోవాలి. ఎవరు ఏ ఏ విధాలుగా నన్ను చూడదలుచుకున్నారో నేను వాళ్ళని ఆయా విధాలుగా నేను వాళ్ళని దయ చూస్తూ వాళ్ళకి కావాల్సినవి కూడా నేను సమకూరుస్తున్నాను. నన్ను ఒక చిన్న ప్రశ్న ఇంతకుముందు ఎవరో అడిగారు. భగవద్గీత అనేది ఫిలాసఫీయే కదా, భగవద్గీత లోపల మీరు ఎవరన్నా ఫైనాన్స్ చూస్తారా? నువ్వు ఫైనాన్స్ చూద్దామని చెప్పి మనస్ఫూర్తి అనుకుంటే ఫైనాన్స్ కూడా చూడొచ్చు. అర్జునుడు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్. మహాభారతం శాంతి పర్వంలో వేదవ్యాసుడు అర్జునుడు శాంతి పర్వంలో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అర్థశాస్త్ర ఎక్స్పర్ట్గా డిస్క్రైబ్ చేస్తాడు. అర్జున ఉవాచ భగవద్గీతలో ఉన్నవన్నీ కూడా మనం జాగ్రత్తగా తీసుకున్నట్లయితే, అర్జునుడు వాడిన మాటలన్నీ కూడా మనం తర్జుమా చేసుకున్నట్లయితే ఎక్సలెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మనకు కనిపిస్తుంది. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ అన్నప్పుడు నా కాంక్ష అన్నది ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్ట్ అనేది ఫైనాన్షియల్ ఫోర్కాస్టింగ్, ప్రొజెక్టెడ్ బ్యాలెన్స్ షీట్, ప్రొజెక్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రొజెక్టెడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అనాలిసిస్. ఓ కంపెనీ ముందే ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ కూడాను ఎక్స్పెక్టేషన్స్, కాంక్ష. విజయం సక్సెస్, ప్రాఫిటబిలిటీ. కృష్ణ one who is able to lift the burdens, one who is able to steer towards success. Finance will lead the company to the success. ఇప్పుడు ఈ రోజు మనకి కరోనా మూలంగా దేశంలో ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడాను విజయం కోసం అల్లాడుతున్నాయి. డబ్బులు కావాలి, రిజర్వ్స్ కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి ఫైనాన్స్ వెల్త్ అనేది కావాలి. క్యాష్ ఫ్లోస్ ఇన్ఫ్లో అవ్వాలి. విజయం. కృష్ణుడు ఒక వెయిట్ లిఫ్టర్, ప్రొటెక్ట్ చేసే మనిషి కావాలి. భోగం లగ్జరీ. అందరి దగ్గర అన్ని దేశాల్లో ఉన్న భోగం లగ్జరీ అంతా కరిగిపోయింది. రిజర్వ్స్ అన్నీ అయిపోయినాయి. భోగం అనేది రిజర్వ్. ఫైనాన్స్ లో రిజర్వ్ అనేది భోగం కింద లెక్క. ఎక్కువ రిజర్వ్ ఉంది అంటే కంపెనీ ఈజ్ కంఫర్టబుల్. జీవితం లైఫ్ ఎక్స్పెక్టేషన్, ప్రోడక్ట్ లైఫ్ సైకిల్, పే బ్యాక్ పీరియడ్, how long the company can keep on yielding the profits of the company. కాబట్టి మనం అగ్రికల్చర్ చూడాలంటే అగ్రికల్చర్, కెమికల్ ఇంజనీరింగ్ చూడాలంటే కెమికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చూడాలంటే మ్యాథమెటిక్స్. ఇలా చాలా మంది గొప్ప గొప్ప సైంటిస్ట్, ఇంజనీర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైన్సెస్ ని భగవద్ నుంచి ఇన్పుట్స్ లాగా తీసుకుని వాళ్ళు క్రోడీకరించి డెవలప్ చేసుకున్నారు. దానికి మూల శ్లోకం ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వస. ఎవరు ఏ విధంగా నన్ను చూడాలనుకుంటే ఆ విధంగా ఆ రూపంలో వాళ్ళని నేను అనుగ్రహిస్తున్నాను. నేను మిమ్మల్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దగ్గర తీసుకెళ్తాను. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ద లాంగెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ రెస్పెక్టెడ్ బై ది ఎంటైర్ వరల్డ్.
because it's the longest constitution, and Indian constitution was prepared by Dr. B.A. Ambedkar. ఆయన క్వాలిఫికేషన్స్ MA, PhD, ICS, FCA అండ్ బార్ ఎట్ లా. ఈ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు అంబేద్కర్ తను పూర్తిగా సబ్మిట్ అయిపోయినారండి. జ్ఞానము, విజ్డము అనేటువంటి జ్ఞానాన్ని తీసుకొని తను చేసే కర్మలన్నిటినీ ఆయన జ్ఞానం అనే ఫైర్ తోటి కాల్ చేసేసాడు. నేను చేసే వర్క్ అంతా కూడాను భారత మాతకి, నాకంటూ ఏదీ లేదు. తన యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అంతరార్థాలను అన్నిటిని కూడా క్రోడీకరించి మిళితం చేసి భారత మాతకి అంకితం చేయడం కోసమని కాన్స్టిట్యూషన్ లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్గా రాసి సబ్మిట్ చేశారు. ఈ రోజుకి ప్రపంచం అంతా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే మనకి సెల్యూట్ చేస్తారు. దానికి భగవద్గీతలో ఉన్నటువంటి సపోర్టింగ్ శ్లోకం, మన కార్లేట్ చూసిన శ్లోకం, యశ సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాః. ఎవరైతే, ఏ బుధుడైతే, ఏ జ్ఞాని అయితే తన యొక్క కామ్యకర్మను అన్నింటినీ కూడాను ఒక సంకల్పవర్జితంగా భగవంతుడికి సమర్పించినట్టుగా ఊహించుకుంటూ తన యొక్క అజ్ఞానాన్ని పూర్తిగా దహించి వేసేస్తూ జ్ఞానాన్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో అది ఎటర్నల్, పర్మనెంట్, శాశ్వతంగా ఉండేట్టుగా చేసి పెడతాం. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనే ముందు ఎగ్జాంపుల్ కోట్ చేసి తర్వాత నేను శ్లోకాన్ని చెప్పాను. శ్లోకాన్ని మనంతా కూడా మీరు ఈజీగా డైజెస్ట్ చేసుకుంటారు. కాబట్టి ఈ కామ్య కర్మని ఈ విధంగా సరెండర్ చేసి అజ్ఞానం అనే దాన్ని దగ్ధం చేసేసుకోవాలి. చేసుకున్నట్టయితే ఆ వర్క్ అనేది ఎటర్నల్, పర్మనెంట్ అండ్ ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. ఇందాక నన్ను మన ఆర్గనైజ్లో ఒక ఆవిడ అడిగారు, బిందు గారు వాళ్ళను, ఒక హౌస్ వైఫ్ లక్షావధాని, అష్టావధానం, శతావధానం, సహస్రావధానం ఏం చెప్పారు అన్నారు. నేను సరదాగా ఒక మనస్ఫూర్తిగా చిన్న మాట, వెల్ విషర్ లాగా మంచి మాట చెప్తాను నేను. భారత స్త్రీ లక్షావధానే కాదు, మిలియన్ అనండి, కోటి అనండి, బిలియన్ అనండి, ట్రిలియన్ కూడా, ట్రిలియన్ అవధానం కూడా చెప్పవచ్చు. కారణం ఏంటంటే ఒక స్త్రీ తన తల్లిదండ్రుల్ని, అప్పచెల్లెల్ని, అన్నదమ్ముల్ని అందరినీ విడిచిపెట్టి త్యాగం ఫస్ట్ ఎగ్జిబిట్ చేస్తుంది. అందరినీ విడిచేట్టు భర్తతోటి సెకండ్ హాఫ్ ఆఫ్ ది లైఫ్లోకి వచ్చేస్తుంది త్యాగం. రెండోది, ఆడవాళ్ళు చాలామంది రెండు మాటలు చెప్తూ ఉంటారు. నాకు తెలియదు, వాళ్ళకి ఇష్టం లేని పనేనో అంటే మావాని అడిగి చెప్తానండి అంటారు. నాకు తెలియదు, మావాని అడిగి చెప్తానంటే అంటారు. ఇది సరెండర్, ఆ యూగో ఫ్యాక్టర్ ఇండైరెక్ట్గా సరెండర్ చేసినట్టు అవుతుంది. మూడోది, వాళ్ళ యొక్క దైనందిక జీవితంలో వాళ్ళు చేసే ఒక హౌస్ వైఫ్ చేసే పనంతా కూడా తన గురించి కాకపోయినా తన భర్త, తన బిడ్డలు, సంతానం కోసం అని, అత్తమామల కోసం అని చెప్పి ఎంతో కష్టపడి అన్నీ చూసుకుంటూ ఉంటారు. త్యాగం చేస్తూ నిస్వార్థపూరితంగా చేసే పనులన్నీ కూడాను పరమాత్మ స్వరూపాలు అవుతాయి. వీటన్నిటికి భగవంతుడికి ఎంతో శక్తి ఇస్తాడు. ఈ శక్తి మూలంగా వాళ్ళ యొక్క క్యాపబిలిటీ అనేక రకాలుగా పెరిగిపోతుంది. ఓ చిన్న ఎగ్జాంపుల్ చేసుకోండి. ఎవరైనా సరే ఒక హస్బెండ్ ఏదో ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక వైఫ్కి ఎంత క్యాపబిలిటీ ఉంటుందంటే, ఆవిడ నిజంగా అవధానం చేయదలుచుకుంటే తన భర్త ఎవరితోటి ఎంతసేపు ఫోన్లో మాట్లాడారు, తను ఇంట్లో బిజీగా ఉండొచ్చు, ఎవరితో ఎంతసేపు మాట్లాడారు, వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఆడవాళ్ళ, మగవాళ్ళ. ఆడవాళ్ళు అయితే వాళ్ళ పేర్లు ఏవి అయ్యి ఉంటాయి, ఎవరెవరితో ఆయన ఎంతసేపు మాట్లాడారు, ఇవన్నీ కూడా ఒక కంప్యూటర్ ప్రింట్అవుట్ లాగా మనం అడిగితే ఆవిడ చెప్పే కెపాసిటీ దేవుడు ఆవిడకి ఇచ్చేశాడు. అందుకే నేను అన్నాను, ఆవిడ లక్షావధానే కాదండి, ట్రిలియన్ అవధాని అండంలో కూడా అతిశయోక్తి లేదు. అంతటి కెపాసిటీ, అంతటి ఇది దేవుడు పరమాత్ముడు స్త్రీ యొక్క గొప్పదనానికి ఇచ్చాడు. అంతేకాకుండా మగవాడు సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఆడవాడు చేయకండి. కారణం అంటే భగవంతుడు స్త్రీత్వాన్ని ఓంకార రూపిణిగా గౌరవిస్తూ నువ్వు సాష్టాంగ నమస్కారం చేయక్కర్లేదు, నీ జననాంగాల వెళ్ళి కూడా భూమికి తగలక్కర్లేదు,
నీలో గొప్పతనం ఉంది, నీలో ఓంకారత్వం ప్రమాణంగా ఉన్నది, కాబట్టి నువ్వు ఎలా నమస్కారం చేసినా నేను గ్రహిస్తాను అని చెప్పి ఎక్కడ లేని వరాన్ని, సంపదని మన స్త్రీలకు ఇచ్చారు. అటువంటి స్త్రీలకి లక్షావధానం అనేది వాళ్ళ లెక్క కాదు. వాళ్ళు నేను అనేది ట్రైన్ అవధానం వాళ్ళు చూసుకుంటారు. దీనికి భగవద్గీతలో ఉన్నట్టు శ్లోకం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. యజ్ఞపాత్ర బ్రహ్మం, హోమ ద్రవ్యం బ్రహ్మం, అన్నం బ్రహ్మం, హోమం చేసేవాడు బ్రహ్మ, బ్రహ్మకర్మ సమాధి చేత పొందే ఫలితం కూడా బ్రహ్మమే. ఇవన్నీ ఏ విధంగా అయితే బ్రహ్మము 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 అని చెప్పని పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ మనకి వివరించి చెప్తున్నారో, ఒక హౌస్ వైఫ్ చేసే ప్రతి పని కూడా బ్రహ్మమే. దాంతో ఆ మనిషికి అంతటి గొప్పతనము, అంత శక్తి, సామర్థ్యము అనేవి వస్తాయన్నమాట. చివరి శ్లోకం ఈ అధ్యాయంలో ఉన్నది చెప్పే ముందు, ఒక యవ్వనంలో ఉన్నటువంటి యువతీ యువకులంతా కూడాను ఒక గ్లామర్లో పడతారు సాధారణంగా. నేను ఒక ఇండియాలో కొన్ని MBA కాలేజెస్కి ప్రిన్సిపాల్గా డైరెక్ట్గా ఉండడం జరిగింది. చాలా కాలేజెస్లో వీళ్ళంతా కూడా ఈ లవ్ అఫేర్స్లో పడిపోతారు, చదువు మీద శ్రద్ధ ఉండదు. కానీ వాళ్ళు లవ్ అఫేర్స్లో కానీ పడిపోయినట్టయితే చదువు డిస్టర్బ్ అవుతుంది. అందుకని చెప్పి ఈ కాలేజీలో ఏం చేస్తారంటే, వాళ్ళకి ఏమాత్రం ఒక 1 minute టైం ఉండకుండా వాళ్ళకి అన్ని రకాల వర్క్ లోడ్లు డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. చేసినట్టయితే ఏమవుతుందంటే, వాళ్ళు దాంట్లో పడిపోతే అటెన్షన్ డైవర్ట్ అవ్వకుండా చదువు మీదే మనసు లగ్నం చేసుకుని వాళ్ళ క్వాలిఫికేషన్ తెచ్చుకుని, క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత లవ్ మ్యారేజ్ అనుకోండి, ఏ మ్యారేజ్ అనుకోండి, మొత్తం మ్యారీడ్ లైఫ్ లీడ్ చేసేస్తారు. దానికోసమని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అతిరేణాది గచ్చతి. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం ఉన్నటువంటి వాడు కోరుకునేది సాధించగలరు. ఈ శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోయినట్లయితే వాళ్ళు ఫెయిల్ అవుతారు, వాళ్ళు అనుకున్నది సాధించలేరు. ఎవరైతే ఈ విధంగా చదువులో నిమగ్నం అయిపోయి క్వాలిఫికేషన్ తెచ్చుకున్నారో, తర్వాత వాళ్ళంతా కూడాను హ్యాపీ ప్రొఫెషనల్ అండ్ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ, హెల్దీ, హ్యాపీ అండ్ ప్రాస్పెక్ట్ఫుల్ లైఫ్ లీడ్ చేశారు. మనం ఐ థింక్ ఐఎమ్ యాజ్ పర్ ది టైప్ కర్మ సన్యాస 5వ అధ్యాయం కర్మ సన్యాసంలోకి వచ్చేసేద్దాం. కర్మ సన్యాస యోగంలో మొట్టమొదటి శ్రీకృష్ణుడు దీంట్లో కూడా ఒక 2 అర్థాన్ని తీసుకొస్తున్నారు. సన్యాసము, కర్మయోగము. ఈ సన్యాసం, కర్మయోగంలో రెండిట్లో ఏది శ్రేష్టం అని చెప్పని డౌట్ రావచ్చు. నా ఉద్దేశంలో 2 ఒకదాన్ని మించింది ఒకటి అవుతుంది. సందర్భానుసారంగా మీరే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం కనుక అడిగినట్లయితే కర్మ సన్యాసం కంటే కూడా కర్మయోగం అనేది శ్రేష్టం అవుతుంది. సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయస కరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతి. కర్మ సన్యాసం కంటే కూడా కర్మ చేయడమే ప్రధానం అని చెప్పనేసి అంటారు. ఇది చాలా కన్ఫ్యూజింగ్గా, కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకో, చిన్న ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకుంటే అందరికీ చాలా తేలిగ్గా అర్థం అవుతుంది. నేను మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు మెడికల్ కన్సల్టెంట్గా నాకు ఛాన్స్ వచ్చింది. అంటే అక్కడ MBA ప్రోగ్రామ్ వర్క్ చేస్తూ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ ఎడ్యుకేషన్ మీద కూడా మనం రీసెర్చ్ చేయమన్నారు. చేసినప్పుడు అక్కడ MD ప్రోగ్రామ్స్, MS ప్రోగ్రామ్స్ రెండింటికి సిలబస్ కంటెంట్స్లో MD అనేది ఏమిటంటే డాక్టరు మనిషి దేహం మీద సర్జరీని విడిచిపెట్టేస్తాడు. MS అనేవాళ్ళు మెడిసిన్స్ విడిచిపెట్టే సర్జరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. సర్జరీని ఇప్పుడు మనం కర్మ అనుకుందాం, తేలిగ్గా అర్థం చేసుకోవడం కోసం. సర్జరీ కర్మ అనుకుంటాం, సర్జరీ విడిచిపెట్టడానికి MD అనుకుందాం. ఈ రోజున MD అండ్ MS రెండు కనుక చూసుకున్నట్లయితే కర్మ సన్యాసం కంటే కర్మకి, అంటే ఒక ఆపరేషన్ చేయగలిగిన సర్జన్కి ఈ రోజున విలువ ఎక్కువ. ఈ రోజున సర్జన్స్ ముందు కాళ్ళ ముందు పడిపోతారు. ఒక పేషెంట్ని బతికించినందుకు పేషెంట్ తాలూకు పెద్దలంతా కూడాను కస్తూర్బా మెడికల్ కాలేజ్ మణిపాల్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇండియన్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ పేషెంట్ బతికిన తర్వాత
ఆ తల్లిదండ్రులు వాళ్ళ చుట్టాలు బంధువులతో ఆ సర్జన్ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారం చేసేస్తారు. అంతటి గొప్ప ఇదన్నమాట. మన మోడీ గారు ప్రజెంట్ టైంలో మన ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన చూపించే చాకచక్యము, నైపుణ్యము మనం అర్థం చేసుకోవాలంటే ఒక భగవద్గీతలో ఒక శ్లోకం ఆయన యొక్క కెపాసిటీని మనకు చూపిస్తుంది. ఒక తామరాకు మీద ఒక నీటి బొట్టు ఎడు తిప్పితే అటు కదులుతూ ఉంటుంది. ఆ కథలను ఎలా కదులుతుంది, ఎక్కడైతే అటాచ్మెంట్ కావాలో అక్కడికి వెళ్ళడం, అక్కడ పని అయిపోగానే ఇంకో చోటుకి మారడం, అటాచ్మెంట్ డిజటాచ్మెంట్ అన్నది ఒక నీటి బిందువు తామరాకు మీద చూపించాలి. ఒకే చోట ఎక్కువగా ఉండకూడదు. అవసరమైనంత మటుకు ఉండి అవసరం తీరగానే ఇంకొక చోటికి వెళ్ళిపోవడం అనేది ఒక మంచి క్యారెక్టరిస్టిక్. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ క్యారెక్టరిస్టిక్, పొలిటికల్ లీడర్స్ క్యారెక్టరిస్టిక్, ఒక మనలాంటి సిటిజన్స్ క్యారెక్టరిస్టిక్. మన అవసరం పని ఎక్కడ ఎంతవరకు అవసరమో అంత మటుకే ఉండాలి, అది మించి ఉండకూడదు. అవసరం తీరిపోగానే ఇంకో చోటికి మనం మూవ్ అయిపోవాలి. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే నస పాపేన పద్మపత్రమివాంభస. ఒక తామరాకు మీద నీటి బొట్టు ఏ విధంగా అయితే సంచరిస్తూ ఉంటుందో ఆ విధంగా ఒక చోట ఎక్కువగా అతుకు ఉండిపోవడం, ఓ చోట వెళ్ళకుండా ఉండడం అనేది ఉండకూడదు. అవసరం చోటుకి వెళ్ళాలి, అవసరం తీరిపోగానే ఇంకో చోటికి మారిపోవాలి. ఈ క్యారెక్టరిస్టిక్ ఎప్పుడైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు చూపిస్తున్నారో, ఒక డిసిషన్ తీసుకోవాలంటే అందరు చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయడం, మేనేజ్మెంట్ బై ఆబ్జెక్టివ్స్, నేను మిమ్మల్ని అందరినీ కన్సల్ట్ చేశాను, ఇన్వాల్వ్ చేశాను, చేసి తీసుకున్న డెసిషన్ ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా, యూస్ఫుల్గా, హెల్దీగా, హ్యాపీగా, ప్రాస్పెక్టివ్గా ఉంటుంది. అందుకే ఈరోజు థీమ్కి నేను హెల్త్ ప్లస్ హ్యాపీనెస్ ప్లస్ ప్రాస్పెక్ట్స్ కూడా యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ మూడు భగవద్గీత మనకి ఇస్తుంది. కర్మ, డెడికేషన్, భక్తి ప్లస్ జ్ఞానం. ఈ మూడిట్లో మూడు ఈక్వలే సమానమే అంటే మూడు సమానమే. మూడు ఒకదాన్ని ఒకటి డిఫరెంట్ వాల్యూస్ పెంచవచ్చు. జ్ఞాన షట్కంలో జ్ఞానానికి ప్రతిబింబించేది ఈశ్వరుడు. మరి జ్ఞానం ఈశ్వరుడు జ్ఞానాన్ని ఏ విధంగా చూపిస్తున్నాడయ్యా అని చెప్పినైతే సింపుల్ అండి. శివుడిని ఒకసారి శివరూపాన్ని మనం స్మరించుకోండి. మెడలో ఏముంది? పాము. పాము చూసి మనతో భయపడతాం. ముందు భయం భక్తి చూపించు. శివుడు తల మీద ఏముంది? చంద్రుడు ఉంది, గంగ ఉంది. చంద్రుడు వెన్నెల, అవసరమైన వాళ్ళకి అవసరమైన చల్లదనాన్ని, బెనిఫిట్స్ని అవతల వాళ్ళకి ఇచ్చేసేసి, అవసరమైన వాటర్ని ఇచ్చేసేసి. కంఠంలో ఏముంది? విషం ఉంది. అవతల వాళ్ళకి ప్రమాదకరమైనటువంటిది నీ దగ్గర పెట్టుకో. ఇతరుని కష్టపెట్టద్దు, నీ దగ్గర పెట్టుకో. నువ్వు కష్టపడు, ఇంకోళ్ళకి సుఖాన్ని ఇచ్చేసి, ఇంకోళ్ళకి కంఫర్ట్ ఇచ్చేసి. అదే జ్ఞానం. శివస్వరూపమే జ్ఞానం. ఆ జ్ఞానాన్నే మనం అన్ని శ్లోకాల్లో కూడా, జ్ఞానయుల్లో కూడా మనం చూస్తాం. ఇప్పుడు అన్ని వరుసపెట్టి అవే వస్తున్నాయి మనకి. ఎవరు ఫలాపేక్షని కాంక్షింపకుండా బ్రహ్మార్పణంగా కర్మలను ఆచరిస్తారో, అంటే నా గురించి కాదు ఇంకోళ్ళ గురించి, అటువంటి వాడు గొప్ప సిద్ధిని పొందగలుగుతాడు అని చెప్పనేసి. తర్వాత ఇంతకుముందు మనం అనుకున్నాం, మనం కొన్ని అజంప్షన్స్ తోటి కొన్ని పనులు చేస్తూ ఉంటాం. మనం చేసే అజంప్షన్స్ మనం అనుకున్నదే రైట్ అనుకోవడానికి ఎప్పుడూ వీల్లేదు. మనం అనుకున్న దానికి ఆపోజిట్ ఇంకొకటి ఉన్నది, సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. దాన్ని కూడా మనం చూడాలి. ఆ చూడడం కోసమని జ్ఞానేను తదజ్ఞానం 16వ శ్లోకం 5వ చాప్టర్లో, జ్ఞానేను తదజ్ఞానం ఏషాం నాసి సమాత్మనః తేషామాదిత్య వజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఎవరి యొక్క అజ్ఞానము జ్ఞానం చేత నశింపబడుతుందో వాళ్ళ యొక్క జ్ఞానం అనేది సూర్యుడి కాంతిలాగా విజృంభించి గొప్పదనాన్ని, పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తూ ఉంటుంది. మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్లో కానీ, ఇప్పుడు నాసాలో ఉన్నటువంటి స్పేస్ ప్రాజెక్ట్ ప్రోగ్రామ్స్లో ఉన్నాను, మన మల్లిక్ గారు ఆడియన్స్లో ఉన్నారు. ఎప్పుడు కూడా స్పేస్ డిపార్ట్మెంట్లో రిలయబిలిటీ అండ్ క్వాలిటీ 100% ఈజ్ ఎక్స్పెక్టెడ్.
ఒక హెయిర్ లైన్ క్రాక్ వచ్చినా మిషన్ ఫెయిల్ అవుతుంది. మరి 100% పర్ఫెక్షన్ క్వాలిటీ స్టాండర్డ్ తీసుకురావాలి అన్నట్టయితే డిపార్ట్మెంటల్ వర్క్ అన్నది పర్ఫెక్షన్ ఇవ్వలేదు. దీనికి వీ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఎడిషనల్ సపోర్టింగ్ ఎలిమెంట్స్ కావాలి. మనకి ఇస్రోలో లాంచ్ వెహికల్స్ డెవలప్ చేస్తున్న టైంలో అబ్దుల్ కలాం గారు ఈ గ్యాప్ని గమనించి ఏం చేశారంటే సొసైటీ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పని ఒక నాన్ ప్రాఫిట్ బాడీని ఫ్లోట్ చేసి దాంతో కంప్లీట్ ఇండియన్ ఇండస్ట్రీస్, ఇండియన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కావాల్సిన ఇండస్ట్రియల్ ఇంటర్ఫేసెస్ అన్ని క్లబప్ చేసి నేషనల్ కాన్ఫరెన్సెస్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ అన్ని కూడా నడిపించారు. వాళ్ళకి విజ్డమ్ని ట్యాప్ చేశారు, ఇంటెగ్రేట్ చేసుకున్నారు, సాంక్యం చేసుకున్నారు. ఆ విజ్డమ్ని మనకి డిపార్ట్మెంట్ ప్లేస్లోను, మిసైల్స్ డెవలప్మెంట్స్లోను, గైడెడ్ మిసైల్స్లోను కూడాను ఇంప్లిమెంట్ చేసుకున్నారు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా. వాట్ ఎవర్ వీ డు నాట్ నో ఈజ్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది అదర్స్. No ego in this. We invite you as our friend. You tell us what we need, what we require from you. We don't know. You are lifting our hands. We respect you, give it to us. ఈ సొసైటీ ఆఫ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఆఫ్ ఇండియా మన దేశానికి చాలా ఉపకారాలు చేసింది. మనకి తెలియనివి ఎన్నో మనకి ఇచ్చింది. నా అదృష్టం బాగుండి నేను ప్రెసిడెంట్గా దానికి కొంతకాలం పనిచేసి ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ చేసే అదృష్టం అవకాశం నాకు ఉంది. ఇవి మనకి తెలియనివి బయట వాళ్ళ నుంచి మనకి కావాల్సినవి తెచ్చుకొని మనం ఇంప్లిమెంట్ చేసి చేసుకోగలిగాం. దిస్ ఇస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. సోషల్ లైఫ్ అండ్ బెనిఫిట్స్లోకి వచ్చేటప్పటికి ఇదే కర్మ సన్యాస యుగంలో ఒక చిన్న ఎంతో ఉపయోగకరమైన ఇన్పుట్కి సంబంధించిన ఒక శ్లోకం చెప్తాను. చాలామంది యువతీ యువకులు లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ లైక్ యువర్ యాటిట్యూడ్, యూ అని చెప్పనేసే కారణంతో ఐ డోంట్ లైక్ యూ, యూ డోంట్ లైక్ అని చెప్పనేసి విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దే ఆర్ ఆన్ ది ప్రెషర్ ఆఫ్ ద డైవర్స్. కారణాలు చిన్నవి అవ్వచ్చు, పెద్ద అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ లైఫ్ ఈజ్ నాట్ ఏ బెడ్ ఆఫ్ రోజెస్. ఇట్ ఈస్ ఏ కంటెంట్మెంట్ మిక్స్డ్ విత్ కాంప్రమైజ్. వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది అదర్స్, వీ హ్యావ్ టు ఈల్డ్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ది అదర్స్ ప్లెజర్స్. దీనికి భగవద్గీతలో ఎక్కడైనా సరే ఒక చిన్న ఇన్పుట్, ఒక శ్లోకం ఉందా అని చెప్పి అడిగినట్లయితే ఈ శ్లోకాన్ని నేను సవినయంగా, గర్వంగా, సంతోషంగా, ఆనందంగా అందరికీ మనవి చేయదలుచుకున్నాను. ఇద్దరు క్వాలిఫైడ్, వైఫ్ అండ్ హస్బెండ్ కూడాను హైలీ క్వాలిఫైడ్. కానీ ఈగో ఫ్యాక్టర్ తగ్గలేదు. అదర్ పర్సన్కి ఇచ్చే రెస్పెక్ట్ ముందుకు రావడం లేదు. అహం అనేది వాళ్ళు సరెండర్ చేయటం లేదు. చేయక నేనే గొప్ప, నా ఆలోచనే రైటు, నీ ఆలోచన తప్పు, వర్కింగ్ ఎగెనిస్ట్ సామవేదం, తత్వమసి. ఒకవేళ అవతలవాడికి చూపిస్తున్నాం, 3 వేలు నా వైపే అది మనం గ్రహించలేకుండా ఉన్నాం. దీంతో డైవర్స్ అనేది ఒక కరోనా వైరస్ లాగా విజృంభిస్తుంది అన్ని దేశాల్లో కూడా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. పండితుడైన వాడు హైలీ క్వాలిఫైడ్ పర్సన్. ఏ విధంగా అయితే ఒక ఆవుని, ఏనుగుని, ఒక కుక్కని, కుక్క మాంసం వండుకు తినేవాడిని అందరినీ ఏ విధంగా అయితే సమానంగా చూస్తాడో వాడు భగవంతుడికి ప్రీతిపాత్రుడు అవుతున్నాడే. అటువంటప్పుడు మనం ఒక లైఫ్ పార్ట్నర్లో దేవుని చూడలేమా? మనం అడ్జస్ట్ అవ్వలేమా? మనం కాంప్రమైజ్ అవ్వలేమా? మన ఫ్యాక్టర్ని మనం సబ్డ్యూట్ చేసుకోలేమా? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సుని చైవ స్వపాకేచ పండితా సమదర్శన. మనం పక్కన మనం పండితులను చెప్పుకుంటున్నాం. మనం పండితులను చెప్పుకుంటూ ఉండి అందరి యందు సమదృష్టి లేకుండా ఉండడం అనేది మన క్వాలిఫికేషన్కే చిన్నతనం.
మన క్వాలిఫికేషన్ని మనం గర్వంగా ఎత్తి చెప్పదలుచుకుంటే ఈ క్యారెక్టర్ మనం ఎగ్జిబిట్ చేస్తే రాదు. సమదృష్టితో చూడగలగాలి. సమదృష్టి చూస్తే ఈ డైవర్స్ అనేటువంటి వైరస్ ఈ భూమి నుంచి వెళ్ళి చెడిపోతుంది. గ్యారంటీ. ఎంజి రామచంద్రన్ తమిళనాడులో ఆయన దేవుడి రూపంలో కొలిచారు. మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గారు ఆయన్ని అందరూ కూడాను పూజలు అందుకుంటున్నారు. వాళ్ళు ఆ స్థితికి ఎలా ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళు పూజనీయులు అయినారు. శక్నోతి హైవయస్సోఢుం ప్రక్షరీర విమోక్షణాత్ కామత్ క్రోధోద్భవం యోగం సయుక్త సుఖీ నరః. ఏ మనిషి అయితే దేహత్యాగానికి ముందు కామ క్రోధాది అరిషడ్వర్గాన్ని కూడా అరికట్టుకుంటున్నాడో ఆ మహాత్ముడు, అటువంటి వాడు మహనీయుడు, మహాత్ముడు అయిపోతున్నాడు. ఈ అంతఃశత్రువుల్ని జయించడం అనేది అంతటి గొప్పది. వీళ్ళందరూ కూడా అటువంటి స్టేజ్కి రాగలిగారు అన్నట్లయితే వాళ్ళలో స్వార్థ చింతనని, అహంభావాన్ని నిర్జించి కంట్రోల్ చేసుకుని ప్రజాహితమే తమ హితం అని చెప్పని అనుకుని ఆ విధంగా వాళ్ళు ప్రజల కోసం అని చెప్పి జీవించారు. పరమాత్ములై ప్రజల చేత పూజలు అందుకుంటున్నారు. సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, వివేకానంద వీళ్ళందరూ కూడాను భారతదేశంలో మనకి ఎగ్జిబిట్ చేసినటువంటి కెపాసిటీస్, నిస్వార్థమైనటువంటి సేవలు, యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్త ఏవ సహ. ఎవరైతే ఇంద్రియాన్ని జయించి తన దృష్టంతా కూడా భూమధ్యంలో నిలిపేసేసి ప్రాణాపాన వాయువులన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటారో, స్తంభింపజేసుకుంటారో, మనస్సుని బుద్ధిని స్వాధీనపరుచుకుంటారో వాళ్ళంతా కూడా మోక్షాసక్తులై ఉండిపోయి మోక్షాన్ని సాధించుకుని ముక్తులు అవపడుతున్నారు. యతేంద్రియ మనోబుద్ధి మునిర్మోక్ష పరాయణ విగతేచ్ఛా భయక్రోధో యసదా ముక్త ఏవ సహ. తర్వాత మనకి భక్తుల్లో గొప్ప వాళ్ళందరూ కూడా ఒక చిన్న లిస్టు. కొంతమంది ప్రతిరోజు భగవంతుడి కంటే కూడా భగవద్భక్తులను తలుచుకోవడం చాలా గొప్పది అనుకుంటారు. భగవంతుడు సంతోషిస్తాట, నన్ను తలుచుకోవడం కాదయ్యా, నా భక్తులను తలుచుకోని చెప్పండి. ఎవరయ్యా భగవద్భక్తులు? పేరెన్నిక కన్న వాళ్ళు ఎవరెవరే అంటే ప్రహ్లాదుడు, నారదుడు, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సునక, సౌనక, భీష్మ, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణుడు వీళ్ళందరూ కూడా పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి. ప్రతిరోజు ఈ పరమ భాగవతం ఒక్కసారి తలుచుకుంటే భగవంతుడు ఎన్నో రెట్లు సంతోషిస్తాడు. దీనికి మరి ఒక శ్లోకం కావాలి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్యతి. ఈ సకల యజ్ఞ ఫలాలన్నింటినీ కూడాను నేను పొందుతున్నట్టుగా వీళ్ళందరూ ఊహించారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది, సకల యజ్ఞ ఫలాలన్నీ కూడాను తను పొందుతున్నట్టుగా వీళ్ళంతా అర్థం చేసుకున్నారు. సకల ప్రపంచాన్ని శ్రీకృష్ణ పరమాత్మ నియామకుడుగా ఉన్నాడు అని వాళ్ళంతా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వాళ్ళ యొక్క దేహాన్ని, ఆత్మని, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడాను భగవంతుడికి అర్పితం చేసేశారు. కనుక వాళ్ళకి నేను మోక్షం ఇచ్చేశాను, నాలో ఐక్యం చేసేసుకున్నాను. కాబట్టి వీళ్ళంతా కూడా భక్తాగ్రేసరులు. భగవంతుడు తలుచుకున్న దానికంటే కూడా భక్తాగ్రేసరులు తలుచుకోవడం అనేది భగవంతుడికి సంతోషకరమైన విషయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. ప్రహ్లాద, నారద, పరాశర, పుండరీక, వ్యాస, అంబరీష, సురక, సౌనక, భీష్మ, రుక్మాంగద, అర్జున, వశిష్ఠ, విభీషణాది పుణ్యానిమాన్ పరమ భాగవతాం స్మర. వీటన్నిటితోటి మనకి కర్మ సన్యాసం అయిపోయిన తర్వాత చివరి ఈ రోజు షట్కంలో ఆత్మ సంయమ యోగంలోకి తీసుకెళ్తున్నాడు పరమాత్మ. ఆత్మ సాక్షాత్కారం, నీలో ఉన్నట్టు ఆత్మను ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉందో, తర్వాత స్థిర బుద్ధితో ఉన్నావు, తర్వాత ఎటువంటి స్వార్థ
ఆపేక్ష కోరికలు లేకుండా మనం చేసే కర్మని భగవంతుడికి కూడా మనం సబ్మిట్ చేసేసి మనం భగవంతుడికి సరెండర్ అయిపోతున్నాము. ఈ స్టేజ్లో ఆత్మని నీ శరీరంలో నువ్వు చూసే స్టేజ్కి నువ్వు రాగలుగుతున్నావు. ఆత్మ సంయమ యోగం. నీలో నువ్వే, మనలో మనమే ఆత్మని చూసుకోగలం. అంటే మనలో మన పరమాత్మను చూసుకోగలం. యం సన్యాసమితి ప్రాహు యోగం తద్ విద్ధి పాండవ నహి సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. అర్జున, సన్యాసం అని దేనైతే అంటారో దాన్నే కర్మయోగం అని కూడా అంటారు. అంటే ప్రాక్టీస్ చేసి 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 నువ్వు సన్యాస యోగంలోకి రా. ఈ విధంగా చేస్తూ నీకు సంకల్ప త్యాగం చేసేటట్టుగా అయినట్లయితే నువ్వు యోగి అయిపోతావు. నీ దగ్గర లేనిది, ఆత్మని చూసుకోగలిగే శక్తి నీ దగ్గర లేదు. ఈ యోగం నీకు రావాలంటే నీకు లేనిది చూసుకోగలిగిన కెపాసిటీ, శక్తి నీకు వస్తుంది. అదే నీకు యోగం. ఆత్మ సంయోగం నీకు సిద్ధిస్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేస్తస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైనటువంటి ఆహారము విహారము అన్ని లిమిట్లో ఉండడం, ఏది లిమిట్ దాటకుండా విత్ ఇన్ ద లిమిట్స్ చేసుకుంటూ ఉండడం, కర్మాచరణము ఇవన్నీ కూడా విహితంగా నువ్వు ఏదైతే చెయ్యాలో, ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూ నీ లిమిట్లో కనుక ఉన్నట్లయితే నువ్వు యోగి అవుతావు. ఆత్మ సంయోగానికి, ఆత్మను చూసుకోవడానికి నువ్వు సమర్థుడు అవుతావు. దగ్గరగా వచ్చేస్తావు. నీ శరీరంలో ఉన్న ఆత్మ, పరమాత్మ రూపంలో ఉన్న నేను నీకు దగ్గర అవుతాను, నువ్వు నాకు దగ్గర అవుతావు. దక్ష యజ్ఞం సమయంలో పార్వతీదేవి తనుత్యాగం చేస్తుంది. మను చరిత్రలో పర్వరాక్షుడు హిమాలయాలకు వెళ్ళిపోయి తిరిగి రావడానికి వశం కాక కాలికి రాసుకున్న పసరు పాపం కరిగిపోతుంది. వరుదిని అడిగితే వరుదేమో చమత్కారంగా మాట్లాడుతుంది. ఆ మాటలు తట్టుకోలేక ప్రవరాక్షుడు అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తాడు. పార్వతీదేవుడు సతీదేవి తనుత్యాగం చేసేటప్పుడు తన యొక్క ఆత్మని ప్రేరేపించుకుని దాని ద్వారా అగ్నిని ప్రవర్తింపజేసుకుని తనుత్యాగం చేస్తుంది. ఆత్మ సంయమ యోగంలో ఆత్మ యొక్క కెపాసిటీ అంత గొప్పది. యథాదీపో నివాసస్థో నేంగతే సోపమాశ్రుతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఇటువంటి వ్యక్తికి ఎటువంటి యోగం సిద్ధిస్తుంది అంటే, గాలి లేని చోట పెట్టినట్టు దీపంలాగా ఏ విధంగా అయితే దీపం నిశ్చలంగా ఉంటుందో ఆ విధమైన నిశ్చల తత్వంతో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడ లేని శక్తిని మనిషికి ఇస్తుంది. పార్వతీదేవి తనుత్యాగానికి ఆ యోగ శక్తి, ఇదే యోగ శక్తి పరమరాక్షుడు. వాళ్ళందరూ కూడా ఆత్మ సంయమ యోగంలో తమ కెపాసిటీని ఈ విధంగా వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకున్నారు. చాలా మంది ఇప్పుడు ఈ రోజున సుపీరియర్స్, కొంతమంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, ఫిలాసఫీలో పండితులు, నిష్ణాతులు ఉన్నారు. భారత భాగవత రామాయణాలు ఇవన్నీ కూడా చదివి వాటిని జీర్ణించుకున్నట్టు వాళ్ళంతా కూడా ఉన్నారు. నాకు ఈ మధ్య ఒక మహా మనిషితోటి పరిచయం అయింది. ఆయన నాకు ఒక మాట చెప్పారు. మీరు రామాయణ, భారత భాగవతాలు, భగవద్గీత ఇవన్నీ చదవడం అంతా ఒక ఎత్తు, ఒక సూక్ష్మాన్ని మీరు డైలీ లైఫ్లో మీరు నిర్వర్తించడం ఒకటి. అంటే అహంభావాన్ని విడిచిపెట్టి, కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టి భగవంతుడికి సబ్మిట్ అయిపోవడం, తర్వాత మన యొక్క కోరికల యొక్క విడిచిపెట్టేయడం, నిష్కామ కర్మగా భగవంతుడికి సమర్పించడం అనేది, ఈ రెండు ఎప్పుడైతే మీరు చేయగలుగుతారో ఆ రోజున మన జీవితం ధన్యం. ఇది ఆత్మ సంయమంలోని యోగంలోనే మన శ్రీకృష్ణ పరమాత్మ మోక్షానికి దగ్గరగా తెచ్చుకుంటున్నారు. కానీ మన ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్లో ఇది చాలా కష్టం. ఇది చేయడం ఎలాగూ? అందుకే శ్రీకృష్ణుడు మళ్ళీ దీంట్లో అర్జునుడికి చెప్పేది అసంశయం మహాబాహో. ఇందులో డౌట్లెస్. అమ్మయ్య అర్జున, ఇట్ ఈస్ డౌట్లెస్. మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేతు కౌంతేయ వైరాగ్యేన చ గుష్యతే. నువ్వు మనసుని నిశ్చలంగా పెట్టుకోవడం చాలా కష్టం. కానీ అభ్యాసంతో,
వైరాగ్యంతో. అభ్యాసం అంటే యూ డూ డైలీ ప్రాక్టీస్. వైరాగ్యం, మిగిలిన వాటన్నీ మర్చిపో, మిగిలిన వాటి మీద కోరికలు చంపేసుకో. ఏపరాలో పరమే కోరుకుంటున్నావు, ఇహం మీద ఐహిక వాంఛని కూడా పక్కన పెట్టేసి నేను వైరాగ్యం ఉంటావు. ఇవి నాకేం అక్కర్లేదు, డబ్బు అక్కర్లేదు. ఇప్పుడు ఈ రోజున ఈ అందరు హౌస్ అరెస్ట్లో ఉన్నటువంటి బిలియనర్స్ అందరూ కూడా ఇది రియలైజ్ అయినారు. వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో ఇప్పుడు డబ్బులు కోట్లు ఉన్నాయి, ఎవరు డ్రా చేయటలే. వెహికల్స్ ఉన్నాయి, లగ్జరీ ట్రిప్స్ లేవు. డ్రెస్సెస్ ఉన్నాయి, ఎక్సలెంట్ డ్రెస్సెస్ ఉన్నాయి, ఎవరు వేసుకోవటం లేదు. ఒక లగ్జరీ అనేది లేదు. ప్రతి వాళ్ళు కూడాను మహా అయితే దైవ సంకల్పం, దైవ చింతన. చాలా మంది దగ్గరికి వచ్చేసారు, నాకు ఇవన్నీ ఒక దేని మీద కోరిక లేదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గుష్యతే. కాబట్టి అభ్యాసంతో, ప్రాక్టీస్ తోటి, వైరాగ్యంతో, అన్వాంటెడ్ థింగ్స్ మిగిలినవన్నీ నీకు ఇవేం తోడు రావు. భార్య బిడ్డలు ఇవన్నీ నీకేం తోడు రావు. ఇవన్నీ పక్కన పెట్టేసి వాటి నుంచి దూరంగా వచ్చేసి దేవుడి యొక్క పాదాలను నమ్ముకుని దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టి ఆత్మ సంయమంలోకి వచ్చేసేసి దీని మీద కాన్సన్ట్రేట్ చేసేసి చేసినట్లయితే లిబరేషన్కి దగ్గర వస్తున్నావు. శ్లోకం 6.47, 6వ అధ్యాయంలో 47వ శ్లోకం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్త తమోమతః. ఎవరైతే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నన్నే ఆశ్రయించి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నన్నే ఆశ్రయించి వినయంతో నన్ను సేవించి భజిస్తున్నారో వాళ్ళందరూ కూడాను యోగులుగా ఉత్తములు అయ్యేటట్టుగా నన్ను చేరుకోవడానికి, వాళ్ళలో ఉన్నటువంటి ఆత్మని వాళ్ళు చూసుకోవడానికి వీలుగా నేను వాళ్ళకి అభీష్ట సిద్ధిని, సంకల్ప సిద్ధిని చేకూరుస్తాను అని పరమాత్ముడు స్వయంగా ప్రమాణం చేసిన రీతిలో ఐఎమ్ ప్రామిసింగ్ ఐ గ్రాంట్ దిస్. కానీ దాని ముందు కండిషన్ ఏమిటి? పరిపూర్ణమైన విశ్వాసంతో 100%. ఇందాక మనం అనుకున్నాం ద్రౌపదీదేవి ఇట్లా పట్టుకుని ఇలా అన్నట్టు కాదు, ఇలా. అది పరిపూర్ణ విశ్వాసం. పరిపూర్ణత విశ్వాసం చేస్తే నీకు ఆత్మ సంయమయోగం అనేది సిద్ధిస్తుంది. ఈ చివరి శ్లోకంతో మనం ఆత్మ సంయోగం 47 శ్లోకాలు, ఆత్మ సాక్షాత్కారానికి కావాల్సినటువంటివి, తర్వాత మన చాలామంది సీనియర్ ఫిలాసఫర్స్, ప్రాక్టీషనర్స్ అంతా మనలో ఉన్న ఆడియన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడాను నేను ఈ మధ్య విన్నటువంటి ఇన్పుట్ని మీతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇందులో తప్పులు ఉన్నవన్నీ కూడాను నావి, బాధ్యత నాది. గొప్పదనం అంతా కూడాను దైవం. నా చేత మీకు సంతోషకరంగా, ఉపయోగకరంగా, హ్యాపీగా, ప్రాస్పెక్ట్గా, హెల్దీగా, ప్రాస్పెక్ట్గా ఏమైనా వచ్చిందని అనుకుంటే పరమ. లేదు మీకైనా బాధ కలిగించినా, కష్టం కలిగించినా, మీకు డిస్కంటెంట్మెంట్నైనా తప్పులు ఇక్కడితోటి దీన్ని ముగిస్తాను. స్వస్తి. ధన్యవాదాలు గురువు గారు. చాలా చక్కగా, అసలు సుమారు 2 గంటల పాటు సమయం ఎట్లా అయిందో మాకు తెలియలేదు. అందరూ జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. వచ్చే వారం మళ్ళీ 3ంటికి ఇలాగే కలుసుకుందాము. గురువు గారు తర్వాత 6 శతకాల గురించి, మనకి భగవద్గీత, డే టు డే లివింగ్ గురించి చెప్తారు. ధన్యవాదాలండి. జై శ్రీమన్. జై శ్రీరామ్. Srinivas garu. Actually it was an excellent session. Looking forward to the next one అండి. చాలా సింప్లిఫై చేసి చెప్పారు. యాక్చువల్లీ చాలా బాగుంది సెషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మూవ్ చేసేసుకోవచ్చు కదా.